ఈరోజు వెరీ ఫ్యూ స్మాల్ టాపిక్స్ ఓన్లీ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ టాపిక్స్ వీళ్ళండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్న అన్ని టాపిక్స్ కంటే చాలా పవర్ఫుల్ టూల్స్ ఇవి. వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్. సో జేమ్స్ క్లియర్ ఏం చెప్తారంటే, మన హ్యాబిట్స్ బిల్డ్ అవ్వాలి అంటే ఈ ప్రొఫౌండ్లీ టాక్ అబౌట్ 2 minutes rule. Yeah. ఏంటది? టైప్ ఇన్ ద నోట్బుక్ అండి, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. 2 minutes rule అండి. 2 minutes rule is very powerful tool about getting any good habit into the life. చాలా సందర్భాల్లో జేమ్స్ క్లియర్ చాలా స్పష్టంగా చెప్తుంటారు. 2 minute రూల్ అంటే 2 నిమిషాలని కాదు. మన మైండ్ పనిచేయాలంటే క్విక్ విన్ చూపించాలండి. నేను బుక్ చదవాలి, ఈరోజు ఫస్ట్ బుక్ పేజ్ ఓపెన్ చేసి ఒక పారాగ్రాఫ్ చదువు, దట్స్ ఎ క్విక్ విన్. అది 2 నిమిషాల్లో చేయగలిగిన పని. యా. నేను చాక్లెట్స్ తినను, లేకపోతే నేను మొబైల్ ఎక్కువ వాడను. వాట్ ఈస్ ద క్విక్ విన్? నీ చేతిలో మొబైల్ తీసుకెళ్ళి మీ హాల్లో పెట్టేసి, దట్స్ ఎ క్విక్ విన్. ఫస్ట్ 2 minutes 1 minute నువ్వు చేయగలిగిన పని. ఎస్. నేను పొద్దున్నే లెగవాలి, వాట్ ఈస్ ద క్విక్ విన్? అలారం తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకో, దానికి టైం పెట్టేసి, దట్స్ అ క్విక్ విన్. సో ఏదైతే నీ మనసుకి ఒకసారి నీ అలవాటు తాలూకు మొదటి గెలుపుని చూపిస్తామో దాన్ని సక్సెస్ చేయడానికి నీ మనసు మోటివేట్ అవుతుంది. అందుకని ఈ లాజిక్ మనకు అర్థమైతే మీరు ఏదైనా చెప్పుకోండి. వీ హ్యావ్ 1 year goal, we have 6 months goal, we have 10 years goal, we have 20 years goal, అన్నీ ఉంటాయి. బట్ ఆ అన్ని గోల్స్ మనకి మోటివేషన్ ఇవ్వవు. చాలా సందర్భాల్లో లాంగ్ టర్మ్ గోల్స్ అని మనం డిమోటివేట్ చేస్తాయి. ఇఫ్ యూ డోంట్ చంక్ ఇట్ డౌన్, దాన్ని చంక్ ఇట్ డౌన్ చేసి ఈ వారంలో నేను ఏం చేయాలి అనేది మీకు క్లారిటీ తీసుకురాకపోతే మీరు పెట్టుకున్న గోల్ మిమ్మల్ని ఒక నిరుత్సాహపరునిగా మారుస్తుంది. నేను ₹1,00,00,000 సంపాదించాలి, నీ మొహంలో నీ వల్ల ఏమో తీసే, నేను బాగా హెల్తీగా ఉండాలి, బెల్లి వద్దు, నీలాంటి చాలా మంది చూసాలే, బికాస్ దట్ ఈస్ టూ బిగ్. అందుకనే చెప్పాము, మనం గోల్డ్ లాక్ రూల్లో చెప్పాం. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ చిన్నగా ఉండొద్దు, పెద్దగా ఉండదు. ఆప్టిమంగా ఉన్నప్పుడు మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే గోల్ పెద్దగా పెడతాం, ఆ పెద్ద గోల్లో మోటివేషన్ పోతుంది. యాజ్ ఇట్ ఈస్ మిస్సింగ్ మోటివేషన్, వీ కాంట్ అచీవ్ ద గోల్, సింపుల్. అందుకని దానికి ఏం చేయాలంటే దాని గురించి మాట్లాడదు. అల్టిమేట్గా మన డెస్టినేషన్ అదే, బట్ దట్ ఈస్ ద స్టెప్ 10 డెస్టినేషన్. వాట్ ఈస్ ద స్టెప్ 1 డెస్టినేషన్? దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ 1 day ఆర్ 1 week ఆర్ 15 days. దాని గురించి మీరు మాట్లాడాలి. అప్పుడు దానికి ఒక చిన్న మూమెంటం దొరుకుతుంది, చిన్న ఎనర్జీ దొరుకుతుంది. అందుకనే ఈ 2 minutes రూల్లో మనకి ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీ గోల్ తాలూకు మొదటి విజయం నీ మైండ్కి తెలిస్తే మిగతా అన్ని విజయాలు సాధించుకుంటూ వెళ్తుంది. ఎస్, ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు మీ గోల్స్లో మీరు చూడండి, సార్ నేను వెయిట్ తగ్గాలి, ఈ 2 minutes రూల్ ఏంటో చూడండి. ఫస్ట్ విన్ ఏంటో చూడండి. సార్ నేను బుక్ రాయాలి, ఫస్ట్ విన్ ఏంటో చూడండి. 2 minutes రూల్ ఏంటో చూడండి. సార్ నేను జంక్ ఫుడ్ తినొద్దు, ఫస్ట్ విన్ ఏంటో చూడండి. 2 minutes రూల్ ఏంటో ఆలోచించండి. ఎప్పుడైతే మన గోల్లో ఈ లాజిక్ అప్లై చేస్తామో ఆ గోల్ని లేకుంటే అలవాటుని మనం ఏర్పరచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎస్, మీరు ఏదైనా చెప్పినా దీంతో బిగిన్ అవ్వాలి, దీంతో బిగిన్ అయ్యి చాలా దూరం వెళ్ళాలి. మనం ఏంటంటే అందుకని మనకు చిన్న ఇక్కడ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మనం హార్ట్ ట్రిగ్గర్, కోల్డ్ ట్రిగ్గర్స్ అంటామండి. మనం ఎప్పుడు కూడా మన ట్రిగ్గర్స్ అన్ని కోల్డ్గా ఉంటాయి, అదే ఫెయిల్యూర్ మోడల్. యా, మనం కూర్చొని అన్నం తింటా ఉంటాం, పిల్లోడికి నాన్న బాగా చదువుకోరా, బాగుండరా, బాగా రాయరా. అన్నం తినేటప్పుడు రాసేది ఏంటి? అన్నం తినేటప్పుడు రాయడు కదా ఎట్లాగో. సో అదేంటంటే అలవాటుగా అవుతుంది. రాసేటప్పుడు అని చెప్పినా అది పనిచేయదు. బికాస్ పొద్దున్న సాయంత్రం వరకు కాఫీ తాగుతుంటే రాయరా అంటావు మంచిగా, టీవీ చూసుకుంటే మంచిగా రాసుకోరా అంటావు, తింటుంటే మంచిగా రాయరా అంటావు. రాసేటప్పుడు కూడా అది పనిచేయదు. బికాస్ యూ హ్యావ్ టు పుట్ అ ట్రిగర్ వెన్ ఈజ్ ఇన్ యాక్షన్. బాబు 7 నుంచి 8 వరకు చదువుకుంటాడు, 6:55 అవుతుంది. దెన్ యూ టాక్ అబౌట్ స్టడీ. నాన్న సరిగ్గా కూర్చో, టేబుల్ సరిగ్గా వేసుకో, బుక్ సైన్స్ ఓపెన్ చేయి. దెన్ దట్ విల్ బికమ్ యాజ్ అ మోటివేషన్ ఆర్ ట్రిగర్ ఫర్ ద నెక్స్ట్ 5 minutes వాట్ యూ సపోజ్ టు డూ. అలా కాకుండా అన్నం తినేటప్పుడు రాత్రి అన్నం తింటే రేపు పొద్దున 6 లేసి హోంవర్క్ చేసుకున్నానా? ఈజ్ ఇట్ ఏ కోల్డ్ ట్రిగర్ ఆర్ హాల్ ట్రిగర్? కోల్డ్ అండి, కోల్డ్.
Cold triggers పనిచేయవు because that doesn't generate any momentum. యా, ఎప్పుడు కూడా ట్రిగ్గర్స్ హాట్గా ఉండాలి. అంటే ఆ పని చేయబోతున్న దానికి కొద్దిగా సమీపంలో ఆ ట్రిగ్గర్ ఉండాలి. యా, సో మన ట్రిగ్గర్స్ని ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఎస్, లేకపోతే మనందరం ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? పొద్దున్నే లేవడానికి లేదా పొద్దున్నే వాక్ చేయడానికి, లేచిన మాట వాకింగ్ గుర్తురాదు, పడుకునేటప్పుడు గుర్తొస్తుంది. అబ్బా నెల రోజులు మిస్ అవుతుంది, రేపు పొద్దున ఎట్లయినా చేసేయాల్సిందే. రేపు పొద్దున ఎట్లయినా చేయాల్సింది ఇప్పుడు ఏమవుతుంది? కోల్డ్ అవుతుందా, హాట్ అవుతుందా? కోల్డ్ ట్రిగ్గర్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడడం వల్ల యూస్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాట్లాడండి, నథింగ్ రాంగ్. రేపు పొద్దున మాట్లాడండి. రేపు పొద్దున మీరు లేచిన వెంటనే ఐ హావ్ టు వాక్ అని మాట్లాడితే అది హాట్ ట్రిగ్గర్ అవుతుంది. హాట్ ట్రిగ్గర్ వల్ల పని జరుగుతుంది. మీరు కోల్డ్ ట్రిగ్గర్స్ ప్రతిరోజు పడుకునేటప్పుడు 100 సార్లు జపం చేసినప్పుడు ఏమి ఉండదు. పొద్దున్న లేచి నేను వాకింగ్ చేయాలి, పొద్దున్న రోజు చెప్తానే ఉంటావు, నిన్న అనుకున్న మిస్ అయింది, రేపు దీంతో అనుకో, మళ్ళీ రేపు పడుకునేటప్పుడు అంటావు పొద్దున్న లేచేయాలని, పొద్దున్న లేగవు. బికాస్ నీ ట్రిగ్గర్స్ అన్ని కోల్డ్ ట్రిగ్గర్స్గా ఉన్నాయి. యా, సో జేమ్స్ క్లియర్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో ఒక చిన్న వీడియోలో చూద్దాం. 2 minutes triggers. Okay. If you're looking to build a habit and implement it, I think the place I would recommend starting is what I call the 2-minute rule. And the 2-minute rule just says take whatever habit you're trying to build and scale it down to something that takes 2 minutes or less to do. So if it's reading, for example, then, you know, instead of read 30 books a year, that becomes read 1 page. Or do yoga 4 days a week becomes take out my yoga mat. And sometimes I explain that and people resist it a little bit. They're kind of like, okay, you know, like I know the real goal isn't just to take my yoga mat out each time. I know I actually want to do the workout. So if this is some kind of mental trick, then like, why would I fall for it, basically? But I got this guy, his name's Mitch, a reader, and I mentioned him in Atomic Habits. He ended up losing over 100 pounds. And for the first 6 weeks that he went to the gym, he had this rule for himself where he wasn't allowed to stay for longer than 5 minutes. So you get in the car, drive to the gym, get out, do half an exercise, get back in the car, drive home. And it sounds ridiculous, you know, it sounds silly. You're like, this is not going to get the guy the results that he wants. But if you step back, what you realize is he was mastering the art of showing up. And he was becoming the type of person that went to the gym 4 days a week, even if it was only for 2 minutes. And so the point is that, and this I think is a much deeper truth about habits, a habit must be established before it can be improved, right? It has to become the standard in your life before you can worry about optimizing and scaling it up. And for some reason, we get so locked into like finding the best workout program, the ideal diet plan, the perfect business idea, right? We're so focused on optimizing that we don't give ourselves permission to show up, even if it's just in a small way. And so the 2-minute rule sort of helps you overcome that. You know, it helps you overcome that tendency to bite off more than you can chew and master the art of showing up. Yes. ఎంతమందికి అర్థమైందండి? Can someone summarize what is 2-minute rule to make the habits? సో మనకి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడంలో 2 minutes రూల్ చాలా బలంగా పనిచేస్తుంది. కానీ చాలా సిల్లీగా ఉంటుంది. జేమ్స్ క్లియర్ చెప్పేది మళ్ళీ చెప్తుంటారు. జేమ్స్ క్లియర్ కూడా ఇవి సిల్లీగా ఉంటాయి. సిల్లీ కాదండి. దట్ ఇస్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ బికమింగ్ వాట్ యూ వాంట్ టు బికమ్. ఎస్, ఇలా చేస్తే అది వస్తుంది. అది ఎట్లా అక్కడికి వెళ్దాం. అవర్ గోల్స్ ఆర్ టూ బిగ్, అక్కడికి వెళ్దాం. కానీ వీ డోంట్ షో అప్ ద పర్సన్ హూ వీ వాంట్ టు బికమ్. దానివల్ల ఫెయిల్ అవుతాం. సో మీరు యోగా చేయాలి. ఆయన ఏం చెప్తారంటే యోగా చేయాలంటే ముందు యోగా మ్యాట్ ని పక్కన పెట్టుకో. దట్స్ ఎ 2-minute విన్, 2-minute టాస్క్. సో ఆ 2-minute టాస్క్ నువ్వు చేస్తే రేపు పొద్దున 100% స్కోప్ ఉంటుంది మీరు యోగా చేయడానికి. మేబీ ఇట్ ఈస్ సిల్లీ. అరే యోగా మ్యాట్ పెట్టుకుంటే యోగా చేస్తే ఏమో అందరూ చేస్తారు ప్రపంచంలో. దట్స్ నాట్ దట్. దిస్ ఇస్ అ ఫస్ట్ విన్ టు ప్రెజెంట్ వాట్ యూ వాంట్ టు బికమ్. సో నేను యోగా చేయాలి, యోగా మ్యాట్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. వెన్ ఐ వేకప్ ఐ హ్యావ్ టు డూ దిస్.
Yeah, that's a first win and 2 minutes rule for the habit you want to become. లేదు అలానే జిమ్కి వెళ్ళాలి, చాలా సిల్లీగా ఉంటుంది ఆ జిమ్ లో ఉన్న కోచ్ కూడా గందరగోళం, నువ్వు వెళ్తావు జిమ్కి వెళ్తావు ఒక 5 నిమిషాలు చేస్తే వెళ్ళిపోతావు, ఈడేంట్రా బాబు ఈడు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు, జిమ్కి వస్తే ఒక అరగంట ఉండాలి కదా. నో, దట్ ఈస్ యూ ఫెయిల్ దట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్ ఒక 3 నెలలు 2 నెలలు జస్ట్ షో ఐఎమ్ ద పర్సన్ హూ వాంట్ టు విజిట్ జిమ్ రెగ్యులర్లీ. ఇట్స్ నాట్ అబౌట్ హాఫ్ అన్ అవర్, నాట్ అబౌట్ 1 hour, నాట్ అబౌట్ 10 minutes. నో, బీ 2 minutes in the gym every day for 2 months. Then this will become a big achievement in your life. నేను వద్దన్న మానేవు, లేకుంటే మనం ఏం చేద్దాం, అబ్బా ఈరోజు గంట టైం ఉందా, లేదు ఈరోజు కొద్దిగా బిజీ ఉంది, ఈ రోజు వద్దులే. నెక్స్ట్ డే నాకు 1 hour టైం ఉందా, ఈ రోజు కూడా కుదరదు. అట్లా చూస్తే ఏమైంది, వారంలో 2 రోజులు వస్తుంది, ఒక నెల తర్వాత 2 రోజులు కూడా కుదరదులే అంటావు. మొత్తం చూస్తే ఏమైంది, ఒక 3 నెలల తర్వాత మన వల్ల ఎక్కడ అవుతుందిలే, పొద్దున్న లేదు గంట సేపు ఎక్కడ కుదురుతుంది. బికాస్ యూ నెవర్ షో అప్ హూమ్ యూ వాంట్ టు బికమ్. దానికి చేయకుండానే మనం చాలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, గంట సేపు ఉండాలి, ఆడిపోతే ఇచ్చేయాలి, ఇడిపోతే వచ్చేయాలి, ఇన్ని ఆలోచించి అక్కడికి పోతే అక్కడ ఏం చేయలేం. అందుకని ఫస్ట్ యూ షో అప్ హూమ్ యూ వాంట్ టు బికమ్. గో టు జిమ్, బీ దేర్ ఫర్ 2 minutes, జస్ట్ వాట్ ఎవర్ వర్కౌట్ యూ డూ ఫర్ 1 minute, దెన్ కమ్ బ్యాక్. గో రెగ్యులర్లీ వితౌట్ థింకింగ్ టూ మచ్ ఫర్ 2 months, దెన్ యూ షో అప్ వాట్ యూ వాంట్ టు బికమ్. నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే ఒక వ్యక్తిని అని నేను నమ్ముతావు ఫస్ట్. ఎప్పుడైతే నీకు ఐడెంటిటీ క్రియేట్ అయిందో పని జరిగిపోతుంది. రేపు పొద్దున 30 minutes అవుతుంది, 60 minutes అవుతుంది, 90 minutes అవుతుంది, పొద్దున మళ్ళీ సాయంత్రం కూడా ఒకసారి విజిట్ చేస్తాం. ఇట్స్ ఆల్ బికమ్. ఎంతమందికి అర్థమవుతుందండి? దీన్నే క్విక్ విన్ అంటాం. మనం చేసుకోవాల్సిన అలవాటులో నీ మనసుకి ఎప్పుడు ఒక చిన్న ఆ అనుభవం యొక్క విజయం తాలూకు చిహ్నాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉండాలి, చిన్నవే. ఎస్, మేకింగ్ సెన్స్? సో ఇప్పుడు మీ గోల్స్ లో ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్ లో. మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో దాంట్లో ఒక 2 minutes లేదా క్విక్ విన్ ఏంటి, వాట్ కుడ్ యూ సెట్ యాస్ ఎ క్విక్ విన్ నౌ. మీరు చేయాలనుకుంటున్న గోల్కి ఒక క్విక్ విన్ గా ఏం పెట్టుకుంటారు యాజ్ పర్ ద 2 minutes రూల్. ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు మనం బుక్ చదవాలనుకున్నాం అనుకోండి, ఆ బుక్ ను మనం పక్క పట్టి పెట్టుకోవడం క్విక్ విన్. యా, అది మీకు దట్ యూ హ్యావ్ టు బిలీవ్. నా బుక్ పక్కన పెట్టుకున్నా, దిస్ మై క్విక్ విన్, ఐఎమ్ సో హ్యాపీ, రేపు పొద్దున్న లేచి చదువుతాను. నేను చెప్పానని మీరు చేస్తే వర్కౌట్ కావండి, నేను చెప్పేవి కొన్ని ఎగ్జాంపుల్. యా, సో దట్ ఎంత చేస్తున్నాము, దట్ హ్యాస్ టు బ్రింగ్ మోటివేషన్ విత్ ఇన్ యూ. అది మీలో ఒక చిన్న ప్రేరణ తీసుకురావడానికి చేస్తున్నాం. అది మీకు వస్తుందో రాదు మీరు చెప్పాలి. నేను చెప్పింది చేస్తే ఒకసారి మీకు మోటివేట్, అదేంటి సార్ చాలా సిల్లీగా ఉంది, బుక్ పక్కన పెట్టుకోవడం సార్, నేను పక్కన ఉంటే తెచ్చుకుంటాను, పక్కన టేబుల్ నాకు స్టడీ టేబుల్ మీద ఉంటే బుక్ మంచిది అంటే అట్లనే పెట్టుకోండి, బట్ డూ సంథింగ్. యా, అల్టిమేట్గా జరగాల్సింది ఏంటంటే రేపు పొద్దున జరగబోయే పనికి ఈరోజు చిన్న మోటివేషన్ జరగాలి, నీ మనసులో చిన్న తృప్తి, చిన్న రివార్డ్, చిన్న రికగ్నిషన్ జరగాలి. ఎస్, ఐ డిడ్ అండ్ ఐఎమ్ ఆన్ ద వే టు డూ ద నెక్స్ట్ స్టెప్ అనేది మీకు కలగాలి. అది కలిగిందా లేదో మీరు చెప్పాలి. ఎస్, అలా మీరు అది ఉందో లేదో చూసుకోగలగాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? మేకింగ్ సెన్స్? క్లియర్? ఎస్, టు స్పీక్ టు సంథింగ్ ఆల్వేస్ బికమ్ ఎ స్పీకర్. ఇదేంటిది? దట్స్ నెవర్ ఎ క్విక్ విన్ కదా. ఓకే రమేష్ గారు, నీడ్ టు స్పీక్. సార్ ఎస్, అంటే స్పీకర్ అవ్వాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి అంటున్నా సార్ నేను. లేదు, అది క్విక్ విన్ ఇలా అవుతుంది చూడండి. క్విక్ విన్ ఏంటంటే మీరు స్పీకర్ అవ్వాలంటే, స్పీకర్ అవ్వాలంటే మీకు 100 ఉంటే మీ పనులు చేయాల్సినవి. నేను 100 books చదవాలి, వారానికి చదవాలి, నలుగురికి కాల్ చేయాలి, సంథింగ్. దేర్ కుడ్ బి టూ మెనీ థింగ్స్ టు బికమ్ ఎ స్పీకర్ యాజ్ పర్ యూ. అందులో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐ డూ ఇన్ 2 minutes, సో ఐ గెట్ ఎ వాలిడేషన్ దట్ ఎస్ ఐఎమ్ డూయింగ్ మై టాస్క్. లేకుంటే రేపు పొద్దున్న చేద్దాం, ఎల్లుండి చేద్దాం, కొంచెం బుక్ కొనుక్కొని చేద్దాం, లేకపోతే మన్నాను పిలుస్తాం, ఏదేదో నడుస్తూ ఉంటుంది. నో, నవ్ ఇన్ దిస్ యూ హ్యావ్ టు సే దట్ ఎస్ ఐ డిడ్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ మై జర్నీ. అది వాలిడేషన్ కావాలి, అది మీకు ప్రేరణగా ఉండేంతగా ఉండాలి. అది చిన్నదే కానీ ప్రేరణ కలిగించేదానిలా ఉండాలి. ఎస్, టైప్ చేయండి అందరూ. ఎందుకు ఎవరు టైప్ చేయలేదు? కష్టంగా ఉందా మళ్ళీ? ఫ్రూట్ బౌల్ విజిబుల్ గా పెట్టుకుంటా. మీరంతా హెల్త్ మంచిగా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, జంక్ ఫుడ్ తినొద్దు అన్నారు. క్విక్ విన్ ఇస్ ఫ్రూట్ బౌల్. మా ఇంట్లో ఎప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్ బౌల్ ఉంటుంది, మా బెడ్రూమ్ లో ఫ్రూట్ బౌల్ ఉంటుంది, నా టీవీ, నా సోఫా దగ్గర ఫ్రూట్ బౌల్ ఉంటుంది. దట్స్ ఎ క్విక్ విన్. 3 bowls తెచ్చాం, 3 fruits వేసాం, 3 జాంకాయలు వేసాం, అక్కడ పెట్టాం. సో మేబీ ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ దట్ వెన్ ఎవర్ ఐ సపోజ్ టు ఈట్, ఐ విల్ ఈట్ దట్.
దట్స్ ఎ క్విక్ విన్. ఎస్, అది మీకు మోటివేషన్ ఇస్తే అది పనిచేస్తుంది టు మేక్ ఇట్ హ్యాపెన్, టు అవాయిడ్ ద జంక్ ఫుడ్. అర్థమవుతుందండి? సో వాట్ ఈస్ ద క్విక్ విన్? ఎస్, డ్రింకింగ్ వాటర్, సైడింగ్ వాటర్ బాటిల్. ఓకే, డ్రింకింగ్ వాటర్ అనేది మీరు అలవాటు చేసుకోవాలంటే సేమ్ అగైన్ రూల్. మీ డైనింగ్ టేబుల్ ఒక వాటర్ బాటిల్ పెట్టండి, మీ డ్రెస్సింగ్ రూమ్లో ఒక వాటర్ బాటిల్ పెట్టండి, మీ హాల్లో వాటర్, మీ బెడ్రూమ్లో వాటర్ బాటిల్ పెట్టండి. whenever I see water bottle, I will drink. So that may be act as a first win to your goal. రోజుకు 3 లీటర్లు తాగాలి, 1 లీటర్ కూడా తాగట్లేదు, కనీసం తాగితే నా ఆరోగ్యం బాగుంటుంది, అది గోల్. అంత పెద్ద జరగాలంటే వాట్ ఈస్ ద 2 minutes win you show to your body? అది అవ్వచ్చు. రైటింగ్ ఏ పారాగ్రాఫ్ ఆర్ పేజ్ ఇన్ డే, బికమ్ ఏ రైటర్. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. శామ్యుల్ గారు ఐ వాంట్ టు బికమ్ ఏ రైటర్ అన్నారు. ఇప్పుడు ఏమొస్తుంది సార్? ఇప్పుడు నా మైండ్ ప్రశాంతంగా ఉండాలి సార్, నేను ఎక్కడ ఎవరి ఇంట్లో మా ఆవిడ ఉండదు, పిల్లలు ఉండొద్దు, ఇట్లా అవుతుంది. ఎప్పుడు కాలేవండి, వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళ పనులు చేస్తారు, నీ పని నువ్వు చేయాలి. ఇవన్నీ కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్ అండి. సార్ నాకు మంచి థాట్ రావట్లేదు, మంచి మూడ్ లేదు, కొంచెం ప్రశాంతంగా లేదు, ఇంట్లో అంత గొడవ ఉంది, వాటన్నిటితో మనకు సంబంధం లేదు. ఎస్, అదేంటంటే నేను 6ంటికి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాను, 7 ఫ్రెష్ అయితే 7 నుంచి 7:30 వరకు ఒక హాఫ్ పేజ్ రాస్తాను. ఇది మంచిదా చెడ్డదా, పనికి వస్తుందా పనికిరాదా, అందంగా ఉంటుందా అందంగా ఉంటుంది, ఇవన్నీ అనవసరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ ప్రెసెంటింగ్ ఐఎమ్ రైటింగ్ అని నీ బాడీలో ఉన్న ప్రతి సెల్ ఎప్పుడు నమ్ముద్దండి? కనీసం దానికోసం ఒక 5 నిమిషాలు పని చేస్తే నమ్మొద్దు. లేకపోతే 10 రోజులు అబ్బా శాంపుల్ చూసింది లేవా 3 ఏళ్ళ నుంచి చెప్తున్నావు, చాలా నీకు వదిలేసి ఎందుకు ఈ గోల అని చెప్తుంది ఒకరోజు. బికాస్ యూ నెవర్ గెట్ ద వ్యాలిడేషన్ దట్ యు ఆర్ ఎ రైటర్. అందుకని రైటర్ అని చెప్పాలంటే నీ సెల్ నీతో ఏం మాట్లాడాలి? బయాలజీ మాట్లాడాలి మనతో. శాంపుల్ యువర్ ఎ రైటర్, ఎస్ యువర్ ఎ రైటర్, ఎస్ యువర్ ఎ రైటర్. గొప్ప రైటర్ కాదు, అందమైన రైటర్ కాదు, స్కిల్ఫుల్, అన్ని మనం యాడ్జెక్టివ్ పెట్టలేదు. యువర్ ఎ రైటర్ బికాస్ యువర్ రైటింగ్ ఎవ్రీడే 5 minutes. ఎస్, అర్థమవుతుందండి? ఇట్స్ ఎ వెరీ సింపుల్ రూల్ బట్ బ్రింగ్ లాట్ ఆఫ్ క్లారిటీ, లాట్ ఆఫ్ ఫూటింగ్. మనకి ఫస్ట్ స్టెప్ ఇస్తుంది టు గెట్ దట్ మొమెంటం. మనం ఎందుకు పని జరగట్లేదండి? వీ నో వీఆర్ నాట్ డూయింగ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ద మొమెంటం టు డూ ద టాస్క్. కాబట్టి పని జరగట్లా. సునీత గారు అర్థమవుతుందా? సో 2 minutes రూల్ అర్థమవుతుందా? ఎస్, సూపర్. ఇంకొకటి మనం తెలుసుకుందాం, ఇంకొక చిన్న రూల్, ఇంకొక అద్భుతమైన రూల్ అండి ఇది కూడా. వాట్ ఈస్ దట్ వన్ మోర్ ఫినామినల్ రీజన్ ఈస్, మనం ఎందుకు పనులు జరగట్లేదు మనం అనుకున్నవి అంటే, దీన్నే మనం ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటామండి. మనందరం ఈ యొక్క చిన్న మనకు తెలుసు సూచాయిగా తెలుసు, కానీ దీన్ని బలంగా ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుంటే మనకు ఆ నిరాశ నిస్పృహ ఉండదు. మనలో చాలా నిరాశ ఉంది. సార్ నేను ఏంటి సార్ రోజు పొద్దున 6ంటికి లేస్తాను, 6:30 పోతాను, మా ఫ్రెండ్ ఏమో చాలా సన్నగా అయిపోయాడు, చాలా ఫిట్గా ఉన్నాడు, నేను కాబట్టి నా పొట్ట అట్లనే ఉంది, నా వెయిట్ అట్లనే ఉంది, ఇది మనకి నడవచ్చు సార్. అట్లా సార్ నేను చదవాలి, లేస్తున్నా సార్, చదువుతున్నా సార్, ఏదో పట్టుకుంటే అది తలనొప్పిగా ఉంటుంది, అవ్వట్లేదు సార్, నేను చదవలేను సార్. మొబైల్ పట్టుకోవద్దు అనుకుంటా సార్, ఆ మొబైల్ అది చేతులు లేకపోతే ఏదో అవుతుంది సార్. ఒకవేళ నేను ట్రై చేసిన ఒక వారం రోజులు పక్కన పెట్టి అటెండ్ చేసినా కానీ దానివల్ల పెద్ద నాకేం ప్రశాంతంగా అట్లేం అనిపించలేదు. సో ఇవన్నీ మనకి ఏంటంటే, మనం ఒక పని చేసి మనం ఎలా ఊహించుకుంటామంటే అది లీనియర్ కర్వ్ లాగా ఉండాలని కోరుకుంటాం. నేను వాకింగ్ చేశాను 5 నిమిషాలు, ఒక 1/2 kg తగ్గాలి. నెక్స్ట్ ఒక వారం చేశాను, 1/2 kg ఇంటి వారం కదా 3.5 kg తగ్గాలి, తగ్గితే పని చేస్తున్నాను. అట్లా ఉండదండి. దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ రిజల్ట్, ఇక్కడ ఎఫర్ట్ ఉందనుకోండి, ఇలా లీనియర్గా ఉంటే ఓకే నేను పని చేస్తుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి ఇది పని చేస్తుంది, దట్స్ ఎ స్టాండర్డ్ థింకింగ్. కానీ హ్యాబిట్లో ఏం జరుగుతుందంటే, హ్యాబిట్లో లీనియర్ థింకింగ్, లీనియర్ కర్వ్ ఉండదండి. లీనియర్ అంటే ఇలా అలా ఉండదు. కానీ హ్యాబిట్లో కర్వ్ ఎలా ఉంటుంది? కర్వ్డ్ లైన్ ఉంటుంది. కర్వ్డ్ లైన్ అంటే ఏంటంటే, మీరు పని ఇక్కడ మొదలు పెట్టారు, ఏం తేడా ఉండదు, పని ఇక్కడ మొదలు పెట్టారు, చేస్తూనే ఉన్నారు, టైం కదా ఇది. 1వ రోజు చేశారు, 2వ రోజు చేశారు, 3వ రోజు చేశారు, 5వ రోజు చేశారు, 6వ రోజు చేశారు, 7వ రోజు చేశారు, 8వ రోజు చేశారు, 9వ రోజు చేశారు, మొదలైంది అప్పుడప్పుడే. 10వ వారం చేశారు, 11వ వారం అప్పుడప్పుడే కొంచెం మొదలవుతుంది, కనిపించదు. ఇది ఈ లోపల ఉన్నది కనిపించదు, జరుగుతుంటుంది. 15వ వారం, 17వ వారం, 20వ వారం ఎప్పుడైతే ఈ స్ట్రైట్ లైన్ క్రాస్ చేసిందో అప్పుడు నీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు రిజల్ట్ కనిపిస్తుంది. అక్కడికి రావాలంటే మేబీ ఒక 30 వారాలు పట్టవచ్చు. తెలియదు అంటే ఈ 30 వారాలు
పని జరగలేదా, జరిగిందా? పని జరిగింది, నిశ్శబ్దంగా జరిగింది, లోపల జరిగింది. ఎక్కడైతే మనం విత్తనం వేస్తే భూమిలో మనకు కనిపించకపోయినా కనిపించడానికి ఒక నెల రోజులు పడుతుందో అది జర్మినేషన్ అవ్వడానికి, అలా మన అలవాట్లు కూడా నిద్రావస్థలో పెద్ద అవుతాయి. నీకు కనిపించకపోయినా దాన్నే మనము లేటెంట్ పొటెన్షియల్ అంటాం. పొటెన్షియల్ ఉందండి మనకేంటి, పొటెన్షియల్ అంటే కనిపిస్తే పొటెన్షియల్ ఉన్నాడు, కనిపించకుండా పొటెన్షియల్ లేనట్టు. ఇది సుప్తావస్థలో ఉన్న పొటెన్షియల్. పొటెన్షియల్ ఉంది, నీకు కనిపించదు. మరి ఎక్కడుంది? నీలో మొమెంటం బిల్డ్ అవుతుంది. ఎస్, దాన్ని మనం ఏమంటామంటే సైంటిఫిక్ టర్మ్లో ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటాం. ఒక్కసారి ఇక్కడ క్రాస్ అయిన తర్వాత ఈ లీనియర్ కర్వ్ కంటే చాలా ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. లీనియర్ కర్వ్ ఇలా చిన్నగా పోతూ ఉంటుంది, కానీ ఈ పారాబోలిక్ కర్వ్లో ఎక్స్పోనెన్షియల్లీ పెరిగిపోద్దండి. ఎలా అయితే ఒక బ్యాంబూ ట్రీ స్టోరీ ఉంది కదా, బ్యాంబూ ట్రీ దానికంటే పెరగడానికి ముందు ఒక 7 సంవత్సరాలు అక్కడే ఉంటుందట, చిన్న మరగుజ్జులాగా. ఒక్కసారి ఇట్స్ లైక్ ద మూమెంటం 1 year లో చూస్తే అదే ఒక 100 feet వెళ్ళిపోతుంది. బికాస్ అక్కడ వరకు ఆ 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకున్నది ఏంటంటే లేటెంట్ పొటెన్షియల్ ఉంది, లోపల ఉంది. వన్స్ ఇట్ క్రాసెస్ దట్ ఫేస్ అది షూట్ అవుతుంది. సో అలాగే మన హ్యాబిట్స్ కూడా ఉంటాయి. అందుకని ఈ ప్యారలల్ లైన్కి అలా ఈ కర్వ్డ్ లైన్కి ఆ మధ్యలో ఉన్న స్పేస్ని ఏమంటే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటాం. సో అందరూ ఈ డిసప్పాయింట్మెంట్ వల్ల అలవాటును తెచ్చుకోలేకుండా మిస్ చేసుకుంటాం. నేను చేస్తున్నాను సార్, ఎంత కష్టపడుతుంది సార్, పొద్దున్న లేస్తుంది సార్, వారం అయిపోయింది సార్, 20 రోజులు అయిపోయింది సార్, అదంతా ఇక్కడే ఉందండి. మీరు ఎన్ని వారాలు చెప్పినా ఇక్కడే ఉంది. అది క్రాస్ అవ్వాలంటే ఇక్కడ క్రాస్ అవ్వాలి. ఈ ఫేజ్ దాటితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది, చాలా ఎక్స్పోనెన్షియల్గా కనిపిస్తుంది. మీరు వాకింగ్ చేయాలి, 6 నెలలు ఏం రిజల్ట్ కనిపించదు. అసలు బరువు తగ్గామా, బరువు తగ్గలేదా, ప్రశాంతంగా ఉందా, ప్రశాంతంగా లేమా, ఎట్లా ఏం కనిపించదు. బికాస్ దట్స్ అ ఫేజ్ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్, ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్. అలానే దాన్ని మనం ఇంకా సరళంగా చెప్పించుకోవాలంటే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, నిరాశకు లోను చేసే దశ. సో ఆ నిరాశకు లోను చేసే దశలో మనం ఉన్నాం కాబట్టి మీరు ఏం చేసినా అది కనిపించదు. కాబట్టి అలవాట్లు అట్లనే ఉంటాయి. కాబట్టి ఆ నిరాశ దశలో ఉన్నప్పుడు అది నిరాశగా చూడకండి, అది మన అవేర్నెస్. అది నిరాశ కాదు, దాంట్లో పొటెన్షియల్ ఉంది, దాంట్లో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ స్లీపింగ్ ఫేజ్లో ఉంది. ఆ ఎనర్జీ ఎగ్జిబిట్ అవ్వాలి, నీకు కనిపించాలి అంటే దానికి కొంత టైం కావాలి. ఆ టైం మేబీ ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్, అది ఎంతో పరిస్థితిని బట్టి. కాబట్టి డోంట్ ఫీల్ దట్ నీకు అవుట్కమ్ కనిపించలేదు, బయట మూమెంటే కనిపించలేదు కాబట్టి నాకు ఏ ఫలితం రాలేదు అనుకోకండి. ఏ ఫలితం రాలేదు అనుకుంటే పర్లేదు, దానికి నిరాశ పడే స్థాయికి వెళ్ళొద్దు. లేకుండా హ్యాబిట్ డెవలప్ అయ్యేటప్పుడు ఒక ఫేజ్ ఉంటుంది, దాన్ని మనం ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటాం. ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ ఫేజ్లో ఉన్నప్పుడు కొన్ని నెలలు, కొన్ని వారాలు మనం ఎంత పని చేసినా దాని ఫలితం మనకు బయటికి కనిపించదు. అది దాని లక్షణం అని మనకు అర్థం కావాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీ మీద మీరు చూసుకోండి. మీరు చాలా అలవాట్లు చేయాలని మానేసి ఉంటారు, చాలా అలవాట్లు అనుకుని నిరాశ పడుతూ ఉంటారు. సార్ నేను బుక్ రాయాలనుకున్నాను సార్, ఏంటో సార్ రాయలేకపోతున్నాను సార్, నేను వెయిట్ తగ్గాను సార్, ఏంటో సార్ ఎంత చేసినా తగ్గదు సార్, బుక్ రాయాలనుకుంటే కానీ ఏం చేసినా అసలు తృప్తే ఉండదు సార్. ఉండదండి, ఉండదు, నేనే చెప్తున్నాను. అలా మీరు రాసి కొన్ని రోజులు రాసిన తర్వాత అప్పుడు మీకు ఫ్లో స్టేట్ మొదలవుతుంది. ఫ్లో స్టేట్లో మీరు పొందు పెట్టి ఇది నేనేనా పెట్టింది, అసలు ఏంట్రా బాబు, ఏది పెట్టి అది పెద్ద మహాకావ్యంలాగా వస్తుంది. వీ హ్యావ్ టు గో టు దట్ స్టేట్. దానికంటే ముందు బ్యారియర్ ఉంది. ఈ బ్యారియర్ మనం ఏం చేయలేం దాన్ని. ఆ బ్యారియర్ని క్రాస్ చేయాలంటే రోజు పని చేయడమే. ఆపేస్తే అవ్వదు, ఆపేస్తే జీరో అవుతుంది. రేపు పొద్దున్న పెన్ను పట్టుకోవాలంటే కూడా బద్ధకం అవుతుంది. ఎస్, ఎంతమంది క్లియర్గా ఉందండి? ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. బికాస్ వెరీ వెరీ ఫండమెంటల్ థింగ్. మనందరం నిరాశ ఎందుకే పడతాం? నిరాశ, దాన్నే ఆ జోన్నే నిరాశ స్థితి అంటాం, లేకపోతే నిరాశలో పడిపోయే సూచిక అంటాం. సో ఆ నిరాశలో ఉండకూడదు, బికాస్ అది ఒక సాధారణ విధానం మాత్రమే. అది మనకేం ఎక్సెప్షనల్ ఏం లేదు. అది అట్లనే ఉంటుంది, అట్లాగే పెరుగుద్ది. కాబట్టి మనం నిరాశ పడకూడదు అని మనం తెలుసుకున్నాం. ఎస్, ఇప్పుడు మీ మీద ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు కొన్ని అలవాట్లు చేయాలనుకుంటూ మానేశారు, అవేంటో ఒకసారి రికలెక్ట్ చేసుకుని మీ నోట్బుక్లో రాసుకోండి. ఎస్, ఎగ్జాంపుల్ సూపర్ అండి వసంత్ గారు. ఐస్ క్యూబ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐస్ క్యూబ్ తీసుకొని మనం ఒక గిన్నెలో వేసి మంట పెట్టామనుకోండి, ఎమ్మటే వాటర్ అయిపోద్దా? వెంటనే వాటర్ అయిందా? పెట్టాలి,
వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? ఎస్, 100 degrees. అది టెంపరేచర్ 1 degree అవుతుంది. ఏం దాంట్లో రూపు రంగు ఏం తేడా ఉండదు. ఏదో వాయిస్ గడ్డ పెట్టాడు, ఎప్పుడు కరుగుతుంటే కరగదు. ఎందుకంటే లేటెంట్ పొటెన్షియల్ ఉంది అక్కడ. లేటెంట్ పొటెన్షియల్ ఉంది, ఏం మార్పు రాదు. అది కొద్దిసేపు మంట పెడితే 1 degree కాస్త 10 degrees అవుతుంది. ఏమైనా మారుతుందా? ఏం మారదు. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసిన ఉంటుంది. అది 20 కాస్త 30 అవుతుంది. ఏం మారదు. ఇదేం నాకు కాదు, నువ్వు పెట్టుకొని నీ కర్మ ఇది అంటుంది. 40 అవుతుంది, 50 అవుతుంది, 60 అవుతుంది, 70 అవుతుంది, 80 అవుతుంది. అప్పుడు కల్లా ఒక అరగంట అయిపోతుంది, మనకి నీరసం వచ్చి ఉంటుంది. అదే నిరాశ స్థితి. ఎంతసేపు పొయ్యి దగ్గర ఉండాలి, ఎంతసేపు మంట పెట్టాలి, ఏం చేయాలి, కదలు కావద్దు, ఏంటి గోల అనిపిస్తుంది. ఒక్కసారి 100 అయిపోయింది అనుకో, నువ్వు పట్టుకుందామన్న ఐస్ గడ్డ ఉండదు అక్కడ. దట్స్ ది ఫేజ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఆ పాయింట్ వచ్చిందంటే మొత్తం నువ్వు చూసే లోపే మొత్తం ఒక క్షణంలో మారిపోయి ఉంటుంది. సేమ్ లైక్ ఎనస్థీషియా అండి. ఎనస్థీషియా కూడా అంతే. డాక్టర్ మంచం మీద పడుకోబెడతారు, మీకు ఎనస్థీషియా ఇస్తానంటాడు, సూది పెడతాడు, ఒక 1 ml ఇస్తాడు, చూస్తాడు, బాబు నొప్పి ఉందా, బాబు నొప్పి ఉందా అంటాడు. ఏం లేదు సార్, బాగా నొప్పి పుడుతుంది, ఎందుకు సార్ ఇది అంటాడు. మరి ఇట్లా మళ్ళీ సూది తీసుకుంటాడు, మళ్ళీ 1 ml వేసి మళ్ళీ చెప్తాడు, బాబు ఏం చేసావు ఇప్పుడు, నీ పేరేంటి, నీ ఊరేంటి అంటాడు. అన్నీ చెప్తాడు. వారి నాయన ఇదేదో కొద్ది తేడాగా ఉన్నాడు, 2 ml ఇచ్చాడు, ఇంకేం చేయాలి, మళ్ళీ ఒక 1 ml ఇస్తాడు. మీ భార్య పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని మళ్ళీ చెప్పామనుకో, ఇది కొద్దిగా తేడా ఉంది అనుకుంటాడు. సో హౌ హీ విల్ టైట్ ఇట్, బికాస్ ఈచ్ 0.5 ml ఎంపల్స్ సమ్ టైమ్స్ డెట్రిమెంటల్ అండి. ఆ డోస్ని టైట్రేట్ చేయడం చాలా కష్టం. అది బాడీని బట్టి, పరిస్థితిని బట్టి, చాలా రీజన్స్ని బట్టి ఆ డోస్ ఉంటుంది. అందుకని ఒకేసారి ఒక 5 ml తీసుకుని వేసేయడు. 5 ml తీసుకుని ఒకేసారి వేస్తే ఉండవు, ఇక పర్మనెంట్కి వెళ్తాం. అదే టెంపరీ ఎనస్థీషియా, పర్మనెంట్ ఎనస్థీషియా అవుతుంది. అందుకని ఫస్ట్ అలానే మొదలు పెడతాం. అన్ని మనం మాట్లాడితే మనకు తెలియదు కాబట్టి అన్ని ఆన్సర్ చేస్తూ ఉంటాం. ముచ్చట ఆయన చెప్తే ఏదో మనం అడుగుతున్న ప్రేమగా అనుకుంటాం, అన్ని అడుగుతా ఉంటాం. దెన్ లాస్ట్ ఒక పాయింట్ తర్వాత కళ్ళు ఇలా పెట్టి చూస్తాను, ఆయనకు అర్థమైంది, ఓకే నౌ దిస్ ఇస్ ద స్టేట్, ఐ కుడ్ స్టాప్ అని. అక్కడ ఆపి ఆపరేషన్ చేస్తాడు. మళ్ళీ మధ్య మధ్యలో చెక్ చేస్తాడు, పలకరిస్తాడు, మాట్లాడతాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ ఒక 1 ml వేసేస్తాను నీకు, సో దట్ యూ బీ ఇన్ దట్ స్టేట్. సో ఫస్ట్ 1 ml పని చేయలేదు కాదు, ఫస్ట్ 1 ml వేయడం వల్ల ఎఫెక్ట్ ఎంత కావాలో అంత రాలే, అర్థమైంది. ఆ ఫస్ట్ 1 ml పని చేయలేదని కాదు దాని అర్థం. ఫస్ట్ ml పని చేస్తుంది కానీ ఎఫెక్ట్ కనిపించదు బయటికి. నెక్స్ట్ 2 ml వేసావు, మళ్ళీ కనిపించదు. నెక్స్ట్ ఇంకొక 1 ml ఇచ్చావు, మళ్ళీ కనిపించదు. కానీ లేటెన్సీ ఉంది, పొటెన్షియల్ అంతా లోపల ఉంది. ఒక్కసారి 3.5, నేను నెక్స్ట్కి 1 ml కూడా వేయలే, 0.5 ml వేసావు, మొత్తం తెలియకుండా పడిపోతాడు. అంటే ముందు 3 ml పనిచేసింది, ఇప్పుడు వేసిన 0.5 ml కూడా పనిచేసింది. ఫస్ట్ 3 mlకి ఎటువంటి ఉలికి పలకలేదు, అన్ని సరదాగా నవ్వుతున్నాడు, కథలు చెప్తున్నాడు, మాటలు అన్ని చెప్తాడు. ఈ 0.5 ml అలా సూది పెట్టే ముందు పడిపోతుంది, ఇక అయిపోయింది. దట్ ఈస్ ద పాయింట్, ఈ షోస్ ద రెస్పాన్స్. సో అలా ఉంటుంది కాబట్టి దానికి మీరు కంగారు పడొద్దని మనం నేర్చుకుంటున్నాం. ఎంతమందికి అర్థమైంది? ఎస్. సో మీ హ్యాబిట్స్లో ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎస్, మనకు నిరాశ కలిగించే దశ ఒకటి ఉంటుంది, దాన్ని మనం వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటాం. టైప్ చేయండి అందరూ. ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని బోల్డ్ లెటర్స్ పెట్టుకొని రాసుకొని అండర్లైన్ చేసుకోండి. నేను అనుకున్న పని జరగట్లేదు, ఎమ్మడే మీకు గుర్తురాలి, వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నానబ్బా, ఇది ఇప్పుడే అవ్వదు, ఒక వారం పడుతుంది, 10 రోజులు పడుతుంది, ఏముంది వస్తుంది అనే నమ్మకం మీకు కలగాలి. అందుకని మళ్ళీ మీరు డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఏందో సార్ ఎంత చేసినా ఏముండదు సార్, ఎన్ని వస్తాయి సార్, అట్లే ఉండదు. యూ మే బి క్రాసింగ్ దట్ వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఆ వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ క్రాస్ అయితే మీకు బెనిఫిట్ కనిపిస్తుంది. యా, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, అందరు టైప్ చేయండి. వాల్యూ కాదండి, వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నిరాశకు లోను చేసే స్థితి లేదా పాయింట్. వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటే నిరాశకు గురి చేసే జోన్. ఆ జోన్లో ఉంటే నిరాశ ఉంటుంది, ఏమి ఉండదు అక్కడ. బికాస్ లీనియర్గా మీకు లేదు. మీరు ఏంటంటే సార్ నేను పోయాను కదా, పెరగాలి కదా, ఇంకొంచెం తిన్నాను కదా, వెయిట్ పెరగాలి కదా, ఇంకొంచెం తిన్నా కదా సార్ పెరగాలి, వాక్ చేసే కదా సార్ తగ్గాలి కదా, అట్లా ఉండదండి. లీనియర్గా ఉండదు, అది కరువుగా ఉంటుంది. కరువుగా ఉన్నంతసేపు జీరోగానే ఉంటుంది. ఒక్కసారి ఆ లీనియర్ పాయింట్ దాట్ చేసిందంటే ఎక్స్పోనెన్షియల్ పెరుగుతుంది. యా, సో ఆ రెండింటి మధ్యలో ఇంటర్సెప్షన్లో ఏదైతే ఉందో దాన్ని మనం వ్యాలీ, కరెక్ట్ అండి, సూపర్, VALLEY, వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు. ఎస్, అర్థమైందా? ఇంకెవరైనా దిగులు పడతా ఉంటారా మళ్ళీ?
ఎందుకంటే అలవాట్లు ఉన్న లక్షణాలు తెలుసు. అలవాటు ఎలా వస్తుంది? క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. మీరు కంగారు పడొద్దు, దాంట్లో ఉంటాయి. ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది తెలుసుకున్నాం. బాగా అందంగా రావాలి, బాగా ఉండాలి, దాంట్లో 4 క్వాలిటీస్ పెట్టాలని తెలుసుకున్నాం. సులభంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ఆబ్వియస్గా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో చూసుకోండి. లేదు వద్దు, బ్రేక్ చేయాలని ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అవి ఒక్కొక్కటి కూడా అప్లై చేస్తూ పోండి. ఎస్, క్లియర్ అండి? అర్థమవుతుందా? ఎస్. సో ఎప్పుడైతే ఈ వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ క్రాస్ అయిందో అంత ఎందుకు ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్స్ వస్తుందంటే జేమ్స్ క్లియర్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. హ్యాబిట్స్ గురించి చెప్పడంలో అద్భుతమైన కాన్సెప్ట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఎప్పుడైతే మనం వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ జోన్ క్రాస్ అయినామో, ఈ జోన్ క్రాస్ అయినామో, ఎందుకు అవుట్కమ్స్ ఇంత పీక్లో బయటకు వెళ్తున్నాయి? ఇది లీనియర్ కూడా ఫాలో అవ్వాలి. లీనియర్ అంటే చాలా స్లోగా చిన్నగా పెరుగుతూ ఉంటుంది. ఇదేమో ఏకంగా చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఎందుకు అవుతుందంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఎల్ఐసిలో మనం పాలసీ చేసామనుకోండి, కట్టేది నెలకు 1000 రూపాయలు లాగానే ఉంటుంది. ఫస్ట్ సంవత్సరం చూస్తే ఏంటిది అనవసరంగా ఆ 100 రూపాయల నుంచి కొంటే బియ్యం అన్న కొనుక్కునేవాడిని, ఆ 100 రూపాయలు అంటే కారు అన్న కొనుక్కునేవాడిని అనిపిస్తుంది. కానీ అలా 100 రూపాయల నెలకు, 1000 రూపాయల నెలకు, 5000 నెలకు వేసుకుంటూ పోతే మీకు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఒకసారి బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీకే కళ్ళు తిరుగుతాయి. మీ అకౌంట్లో 70 లక్షలు ఉంది సార్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసిన డబ్బుల వల్ల రాలే. టైం మల్టిప్లై చేసింది. యాజ్ టైమ్ ఇస్ మల్టిప్లైయింగ్, మనీ విల్ మల్టిప్లై. ఎందుకంటే ఒక దశ ఎప్పుడైతే ఆ దశని క్రాస్ అవుతుందో, అలా 1000 రూపాయలు వేస్తే 1200 అయింది, లేదా 12,000 అయింది. అలా 12 24,000 అయింది. 24 50 ఒక ఏదో అవుతుంది, 36,000 అవుతుంది, 36 48,000 అవుతుంది. అక్కడ వరకు కనిపించినట్టు అంటుంది. ఒక్కసారి ఆ ప్లాట్ఫామ్ క్రాస్ చేసిందంటే 46 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, రేపొద్దున 70కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, రేపొద్దున లక్ష. నువ్వు కట్టేది 12,000, ఆ ఇంట్రెస్ట్ ఒక 15,000 వచ్చి యాడ్ అవుతుంటుంది. మళ్ళీ నువ్వు కట్టేది 12,000, ఆ ఇంట్రెస్ట్ వచ్చి ₹1,00,000 యాడ్ అవుతుంది. నువ్వు కట్టేది 12,000, ఆ ఇంట్రెస్ట్ వచ్చి 2,00,000 యాడ్ అవుతూ ఉంటుంది. ఒక 30-40 సంవత్సరాల తర్వాత తీసుకుంటే అది ₹1,00,00,000 మీ అకౌంట్లో ఉంటుంది. ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ కాంపౌండింగ్. బట్ ఇనీషియల్గా ఫస్ట్ మనం అందరం ఏం చేస్తాం? ఫస్ట్ 2 సంవత్సరాలు తీసేస్తాం. ఎందుకు సార్ అంటే ఏమో 12,000 సార్ ఏమొస్తుంది? నో, ఇనీషియల్గా ఏం రాదు. ఎస్, బికాస్ దట్ ఈస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఇనీషియల్ ఫ్యూ మంత్స్, ఫ్యూ వీక్స్ ఏం కనిపించదు మీకు గ్రోత్. దాన్ని మనం వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటాం. వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో మీకు పెద్దగా ఏమన్నట్టు అనిపించదు. వన్స్ ఆ ప్లాట్యూ దాటింది అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోవడం మొదలు పెడుతుంది. ఎస్, 10 సంవత్సరాలు దాటింది, 15 సంవత్సరాలు దాటింది, 15 సంవత్సరాల వరకు కట్టింది 1,00,000 2 లక్షలు సార్ అనే ఉంటుంది. ఒకసారి 15 ఏళ్ళు దాటిందంటే మీరు 20, 25, 30, 35, 40, 45 వచ్చింటే 55లో చూస్తే 20 లక్షలు ఉంటుంది, 56లో చూస్తే 30 లక్షలు ఉంటుంది, 58లో చూస్తే 40 ఉంటుంది. ఇదేంటారు బాబు ఎవ్రీ ఇయర్ అంటే దిస్ ఇస్ కాంపౌండింగ్ ఫర్ ఆల్ యువర్ 58 lakhs, నాట్ ఫర్ యువర్ 11,000. మీరు పెట్టేది 11,000, 12,000 every year. But by then you cross 38 years, the compounding will go to all the investment you did from 0 year to 35 years. సో దానివల్ల నెక్స్ట్ వచ్చే ఆడే అమౌంట్ చాలా బలంగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది, అందువల్ల పెద్దది అవుతుంది. సో అందుకని ఎందుకు అలవాట్లు బలంగా లేకపోతే గణనీయంగా మారుతాయి అంటే బికాస్ ఆఫ్ ద కాంపౌండింగ్. ఎస్, సో కాంపౌండింగ్ ని ఐన్స్టీన్ ఏమంటారంటే 8th wonder అంటారండి. Why Einstein considered compounding interest are the most powerful force in the world? Compound interest is the 8th wonder in the world. He who understands it earns it. He who doesn't pays it. ఎవరికైతే కాంపౌండింగ్ అనే యొక్క పదాని యొక్క అర్థం తెలుస్తుందో వాళ్ళు దాని యొక్క ఫలితాలను అనుభవిస్తారు. ఎవరికైతే కాంపౌండింగ్ ఎఫెక్ట్ యొక్క ఫలితం తెలియదో వాళ్ళు దానికి పేస్ ఫర్ ఇట్ అంటే వాళ్ళు దానికి చెల్లిస్తారు. దానికి వాట్ యు సే మూల్యం చెల్లిస్తాం అలా. సో పేస్ ఫర్ ఇట్. అలా మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతే యు గెట్ ద మాక్సిమం బెనిఫిట్ ఇన్ యువర్ లైఫ్. మీరు స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టారు, ఎవరైతే స్టాక్ మార్కెట్ డబ్బులు పెట్టి రోజు ఆ యాప్లోకి వెళ్ళి చూసారో వాడు లైఫ్ లాంగ్ ₹1 కూడా సంపాదించినాడండి. ఈరోజు దీంట్లో తీసి దాంట్లో పెడతాడు, దాంట్లో తీసి చూస్తే 50 సంవత్సరాలు ₹1,00,000 ఉంటుంది, ఇంకా పోతే ఒక 50,000 ఉంటుంది. But somebody who put in the stock of MRF and Dr. Reddy's some key companies and forget for his lifetime. ఎప్పుడో ఒకసారి ఒక 50 ఏళ్ళ తర్వాత బాబు ఇందులో ఎంత ఉందో చూడమంటే నువ్వు ₹1,00,000 పెట్టుంటే 50 లక్షలు ఉంటుంది. జస్ట్ బికాస్ కాంపౌండింగ్ నువ్వు చేసింది ఏముండదు. కంపెనీ షేర్ వాల్యూ ₹10 ఉంటుంది, తర్వాత దాన్ని డివైడ్ చేసేసి ₹5 ఫేస్ వాల్యూతో
చేస్తాడు. అదేమైంది, నీకున్న 100 షేర్లు 200 షేర్లు అయింటాయి. మళ్ళీ ఓ 10 సంవత్సరాల తర్వాత ఆ ఫేస్ వాల్యూ తీసేసి ₹3 పెడతాడు. అప్పుడు నీకు ఎన్ని అవుతాయి, 100 షేర్లు కాస్త 2000 అవుతాయి. మళ్ళీ దాని ఫేస్ వాల్యూ 3000 తీసి ₹2000 పెడతాడు. అప్పుడు నీకున్న 10,000 షేర్లు 20,000 షేర్లు అవుతాయి. మళ్ళీ ఆ ₹2 ఫేస్ వాల్యూని ₹1 చేస్తాడు. ఇది చేసేసి మళ్ళీ అది ఆ 20,000 షేర్లు 40,000 షేర్లు అయితే, అరే నేను కొన్నది 2 షేర్లే కదా, ఎట్లా వచ్చినాయి 40,000? వచ్చింటే 40,000 షేర్లు, బికాస్ హీస్ రెడ్యూసింగ్ ద ఫేస్ వాల్యూ. ఇది కాకుండా ప్రతి ఇయర్ డివిడెండ్ అంటాడు, 10% డివిడెండ్ యాడ్ చేసుకుంటా పోతాడు. నీకు 10,000 పెట్టుకున్నావు, ఈ విల్ యాడ్ డివిడెండ్ ఆఫ్ 7%. అంటే ఏం చేస్తాడు, 10,000కి ₹700 డివిడెండ్ యాడ్ చేస్తాడు. అది పోయి నీ డబ్బులు దాంట్లో పడి ఉంటుంది. అలా చూసుకుంటే 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 ఏమవుతుంది, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్, దిస్ విల్ బికమ్ బిగ్, బికాస్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఓనర్ ఫర్ దట్ కంపెనీ, యు ఆర్ నాట్ ద ట్రేడర్. ఎప్పుడైతే స్టాక్ కొని అక్కడ వదిలేసావో, వాళ్ళ కంపెనీ రికార్డ్ ఎలా అయితే పెరుగుతుందో నీ షేర్ కూడా అలానే మారుతూ ఉంటుంది. లేకుండా ఈరోజు పెడతావు రేపు తీసేస్తావు, ఏమైంది, ఏముండదు. డాక్టర్ రెడ్డిస్ ఎంత పెద్దదే నీకేముండదు, ఎందుకంటే పెట్టినావు తీసినావు, ఎప్పుడైనా ఉంచితే కదా దాంట్లో. అర్థమవుతుందండి? కాంపౌండింగ్ కాంపౌండింగ్ కాంపౌండింగ్, అండర్స్టాండ్ కాంపౌండింగ్. అందుకని మీరు చిన్న చిన్నవి కన్సిస్టెంట్గా చేయండి. మళ్ళీ అగైన్ 4 ప్రిన్సిపల్స్ ఆన్ ద ఫస్ట్ డే క్లాస్ అండి. ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నాం, గోల్కి హ్యాబిట్ ఉండాలంటే అవే మొత్తం మన క్లాస్ మొత్తం అదే అండి. ఏ రోజు చెప్పినా అదే చెప్పాం, అంతకంటే గొప్పగా ఏం లేదు. సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నది, నెపోలియన్ హిల్ చెప్పింది, అంతకంటే గొప్పగా ఏం లేదు. వాట్ వి లెర్న్ ఆన్ ద ఫస్ట్ డే అండి, హ్యాబిట్స్ గొప్పగా ఉండాలంటే ఏం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి, ఎస్, కన్సిస్టెన్సీ ఉండాలి, ఇంకేముండాలి, షెడ్యూల్ ఉండాలి. షెడ్యూల్ ఉండాలి. షెడ్యూల్ ఉండాలి, ఎస్. సో షెడ్యూల్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్. సో ఈ 4 ఉంటే దాని పని అది చేసుకుంటుంది, మీరు నిద్రపోవచ్చు ఇక. అది లేకుండా నాకే మొత్తం తెలిసి రోజు గెలికామంటే ఏదో ఒకటి అయింది. స్టాక్ మార్కెట్ సేమ్ వర్క్స్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్, వర్క్స్ ఆన్ కాంపౌండింగ్. టైప్ కాంపౌండింగ్ ది చాట్ బాక్స్. ఎంతమందికి కాంపౌండింగ్ అర్థమైందండి? ఇప్పుడు మీరు బై మిస్టేక్ మీ లైఫ్ లో కాంపౌండింగ్ అప్లై చేయకపోతే, ఈ రోజు నుంచి నేను కాంపౌండింగ్ అప్లై చేయాలి నాకు అంటూ ఉండండి. దట్స్ ద మెసేజ్ టు ఆల్ ఆఫ్ us. ఎస్. సో కాంపౌండింగ్ ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు? టు ద కాంటెక్స్ట్ ఆఫ్ హ్యాబిట్స్. సార్ హ్యాబిట్స్ నేను తెచ్చుకోలేకపోతున్నా అంటే ఒకటి అర్థం చేసుకోండి, వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో మీరు ఉన్నారు. అది మీకు ఒక్కరికి కాదు, మనకేంటంటే మన సమస్య నాకు ఒక్కడికి ఉంది సార్ అనుకుంటాం, సమస్య అందరికీ అదే ఉంటుంది. ఎస్, అందరూ ఆ ఫేజ్ దాటవలసిందే. వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో అందరూ ఉండాల్సిందే కొన్ని రోజులు. వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ క్రాస్ అయిన తర్వాత కాంపౌండింగ్ పనిచేసి మీరు అనుకున్న దానికంటే 10 అవుతుంది. బికాస్ యు ఆర్ అలౌయింగ్ టైమ్ టు ప్లే ద ఎఫెక్ట్. డబ్బు ఎఫెక్ట్ పే చేయట్లేదండి, టైం పే చేస్తుంది. You are keeping on 10 years, you are keeping for 20 years, you are keeping for 30 years, you are keeping for 40 years. Moneyతో పాటు time is playing the role. So that is how it become phenomenal. Yes, చంద్ర మ్యామ్ అర్థమవుతుందా? ఎస్, మోహన్ రెడ్డి గారు అర్థమవుతుంది. ఎస్, ఓకే, రైట్. మస్తాన్ రెడ్డి సార్ క్లియర్. శాంతకుమారి మేడం అర్థమవుతుందా? ఒకసారి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని క్లోజ్ యువర్ ఐస్, ఒకసారి మనం చిన్న విజువల్లోకి వెళ్దాం. సో కాంపౌండ్ అయిపోయింది, ఎందుకంటే మీరు ఎంత ఫీల్ అయ్యారో మీ ఫేస్లో నాకేం కనిపించట్లేదు. ఇంత మంచి సూత్రం చెప్తే ఓకే నాకేదో కొంచెం దొరికింది ఈరోజు, దీన్ని ఎట్లయినా అప్లై చేసి నేను ఫలితం పొందాలనేది ఏమి అనిపించట్లేదు. నా వీ గెట్ ద విజువల్ ట్రీట్, దాన్ని ఒకసారి అనుభవిద్దాం. యా, సో అందరూ బ్యాక్ స్ట్రైట్ చేయండి, క్లోజ్ యువర్ ఐస్ అండ్ సీ దట్ వన్ థింగ్ మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది సాధిస్తే మీరు ఎలాంటి అనుభూతి పొందుతారో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. జస్ట్ నౌ ఇమాజిన్ దట్ వన్ థింగ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు యువర్ లైఫ్. సార్ నేను చాలా స్లిమ్గా అవ్వాలి, చాలా అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎస్, see all the challenges are coming in అండి. జంక్ ఫుడ్ తినొద్దు అనుకుంటున్నాం, తింటున్నాం. ఎస్,
బరువు తగ్గాలంటున్నాను, తగ్గలేకపోతున్నాను. యా, సో పక్కన వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్రిటిసైజ్ చేస్తున్నారు. చాలా వాళ్ళని చూసాను లేమ్మా, టైంకి తిను, టైంకి ఉండి, ఇవన్నీ అయ్యి అంటున్నారు. అవన్నీ వినిపిస్తున్నాయి. ఎస్, all this is always first few steps are like that only అండి. ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అలానే ఉంటాయి. మనం మొదలుపెట్టిన వెంటనే మనం అనుకున్నట్లుగా మన లైఫ్లో ఏది రాదు. బికాస్ హ్యాబిట్ ఫార్మేషన్కి ఒక స్ట్రక్చర్ ఉంది. హ్యాబిట్ మన లైఫ్లోకి రావాలంటే దానికి కొన్ని లక్షణాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు అవి మన లైఫ్లోకి వస్తాయి. కాబట్టి నౌ యాజ్ ఎ పర్సన్ విత్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ హ్యాబిట్స్, హ్యాబిట్ యొక్క స్వరూపం, హ్యాబిట్ యొక్క నిర్మాణం, హ్యాబిట్లో 4 స్టేజెస్ ఉంటాయి: క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్. సో క్రేవింగ్ ఏంటి చూడండి, నేను అందంగా అవ్వాలి, సన్నగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. జస్ట్ విజువలైజ్, జస్ట్ సీ దట్ పర్సన్ అండ్ ఇమేజ్. చూడండి, ఎంతో వెయిట్ అనుకున్న వెయిట్ తగ్గారు. That is you only. That is Harika. That is Chikar. That person. That's the input of the life. That person. Yeah. Writers. Yes. You are the same person. You are just becoming that. That person. That happiness. That accomplishment. That's true. That is something about the future. So along with this, you have a lot of understanding, lot of knowledge. Habits మన లైఫ్లో తీసుకోవాలంటే 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే. బలంగా వాడుతున్నారు. చేంజ్. యూఆర్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎస్, హ్యాబిట్స్ అంటే ఏం లేదు, మన రెస్పాన్స్ మారిస్తే సరిపోతుంది. అద్భుతంగా మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. అలానే గోల్డ్ ఇలా రోల్ తెలుసు. ఏ హ్యాబిట్ అయితే మనం అలవర్చుకోవాలో అది చాలా చిన్నగా ఉన్న మనం ఫలితాన్ని పొందలేము, చాలా పెద్దగా ఉన్న ఫలితాన్ని పొందలేము. ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ టార్గెట్ జస్ట్ అబౌవ్ యువర్ నార్మల్ లెవెల్ పెట్టుకుంటే అద్భుతమైన ఎనర్జీ లెవెల్ జనరేట్ అవుతుంది. ఇన్ని ఫలితాలు, ఇంత నాలెడ్జ్, ఇంత అవేర్నెస్ ఉన్న పర్సన్గా నేర్చుకునేవన్నీ అప్లై చేస్తున్నారు. అవన్నీ మీరు చాలా అద్భుతంగా అప్లై చేస్తున్నారు. ఎస్, కావాలంటే ఒక కీస్టోన్ హ్యాబిట్ కూడా మీరు నేర్చుకున్నారు. ఆ కీస్టోన్ హ్యాబిట్ని బలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు చూడండి ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా అనుకున్న టైంకి మార్నింగ్ 8 o'clock 9 o'clock ప్రతిరోజు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అద్భుతంగా చేస్తున్నారు. అండ్ యూఆర్ బిలీవింగ్ ఆ వన్ థింగ్ ఐ కెన్ ఇంప్రూవ్. మీ లైఫ్లో అన్ని ఇంప్రూవ్ అవుతాయని నమ్ముతున్నారు. ఫైనాన్స్ ఇంప్రూవ్ అవుతుంది, నిద్ర ఇంప్రూవ్ అవుతుంది, హ్యాపీనెస్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది అనుకున్న కీ స్టోన్ హ్యాబిట్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అదంతా చాలా అద్భుతంగా మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలా కాకుండా ఈరోజు ఇంకా చాలా నేర్చుకున్నాను. అవన్నీ హ్యాపీ ట్రాకర్ మెయింటైన్ చేస్తున్నారు. ఎస్, రిపుల్ ఎఫెక్ట్ అంటే మీకు తెలుసు, అంటే మీకు తెలుసు, కంప్లీట్ అవేర్నెస్, కంప్లీట్ నాలెడ్జ్. అలానే ఈరోజు కాంపౌండింగ్ మీకు అర్థమైంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఇనీషియల్గా కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలు నాలో ఏ మార్పు రాలేదు అన్నట్టుగా ఉంటుంది. వాస్తవం ఆ స్థాయిలో అందరూ నిరాశకు గురవుతారు, కానీ నాకు ఏ నిరాశ లేదు, ఎందుకంటే నాకు అవేర్నెస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది ప్లాట్యూ ఎప్పుడైతే ఈ ఫ్లాష్ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ ఫేజ్ నేను క్రాస్ అవుతానో కాంపౌండ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. చాలా కొంత కాలంలో నేను ఊహించలేనంత గొప్ప స్థాయికి నేను అందుతాను. సో ఈ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. కాబట్టి నాకు ఎటువంటి లేదు, చాలా అందంగా అద్భుతంగా నేను అనుకున్న గమ్యం వైపు వెళ్తున్నాను. గాడ్ ఈస్ హెల్పింగ్ మీ, ఈ మోస్ ఈస్ హెల్పింగ్.
each and everyone is helping to my destination. Yes. అకాంప్లిష్మెంట్ ఇంత అద్భుతమైన ఫలితాన్ని సాధించాను. నేను అనుకున్నదంతా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఐ నో ఐఎమ్ 5 years 3 years అవే ఫ్రమ్ నౌ, బట్ ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్, ఆ కంప్లీట్ ఆనందం నాకు ఐఎమ్ fully enjoying that moment right now. Yes. So feel that how you feel then now, hear what you heard then now, and felt what you felt then now. ఇప్పుడు దాన్ని అనుభవించండి. యాక్ట్ యాజ్ ఇఫ్ ని మీరు అప్లై చేయండి. అకాంప్లిష్మెంట్ చూడండి, దాన్ని అనుభవించండి, ఇప్పుడే అనుభవించండి. ఎంత ఆనందం ఉందో చూడండి. సే థ్యాంక్ యూ టు గాడ్, ఈజ్ విత్ యూ. యూనివర్స్ ఈజ్ హెల్పింగ్. మీరు అనుకున్న ప్రతి దాన్ని యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ ఈజ్ అ బైండింగ్ ఫోర్స్. ఆర్డర్ ఇట్స్ యాజ్ ఇస్. Now you know how to make your mind work for you. మీరు ఏ ఆలోచనతో దాన్ని కాన్షియస్గా అన్కాన్షియస్ పంపిస్తున్నారో ఆ అన్కాన్షియస్ మీ బాడీ ద్వారా ప్రజెంట్ అవుతుంది. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్గా మీరు ఉన్నప్పుడు ఏ అవరోధం మీకు పనిచేయదు. ఏ అవరోధం వచ్చినా కూడా మీరు దాన్ని జయిస్తారు. సో ఇట్ ఈస్ అవేర్నెస్. ఫీల్ ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ సక్సెస్ అండ్ బిలీవ్ దట్ యు ఆర్ ద పర్సన్ వాట్ యు వాంట్ టు బికమ్. ఫీల్ దట్ ఐడెంటిటీ. So thank you to God. Just you given what I want. You get more than what I asked for. నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావు. You are my father. Always love you. I always love you. You always love me. Thank you so much. The awareness, the count of 5 to 1. Just slowly open your eyes. 5, 4, 3, 2, 1. Thank you so much. Hello, how is it? Keep that with you. That's the power of compounding. ఎస్, మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూపించండి, బాడీలో, కళ్ళల్లో, ఫేస్లో. యూ బిలీవ్ ఇట్. దట్ ఈస్ హౌ యూ గివ్ ద చేంజ్, రైట్? మీరు గోల్డ్ ఇచ్చినా నవ్వకుండా, సిల్వర్ ఇచ్చినా నవ్వకుండా, ఇటుకరా ఇచ్చినా నవ్వకుండా, ఏదైనా ఒకే ఎక్స్ప్రెషన్ పెడితే అసలు ఏమి ఇస్తున్నో తెలియని స్థాయిలో ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎస్. సో ఆల్ దీస్ ఆర్ ద గోల్డెన్ జ్యువెల్స్. సో దాన్ని వాడితే ప్రెజెంట్ అవుతుంది, వాడితే ప్రెజెంట్. ఆ అవేర్నెస్ మనకు ఉంది. గొప్పతనం ఏంటంటే అవేర్నెస్ మనకు ఉంది. దట్స్ ది బ్యూటీ. ఎస్, శేఖర్ గారు అద్భుతం అండి. ఇదంతా మీరే చేయండి రేపు నుంచి. గో టు దిస్ స్టేట్. ఈ స్టేట్ మనం వెళ్ళలేమండి. మీరు కళ్ళు మూసుకోండి. జస్ట్ డూ ఇట్ ఫ్రమ్ టుమారో. మీరు ఏది కావాలంటే అది అవ్వండి. జస్ట్ 2 minutes. స్పెండ్ 2 minutes టు సెల్ఫ్. చేయొచ్చు కదా, అందరం చేయొచ్చు దీన్ని. సో ఎందుకంటే మన బాడీకి ఒక చిన్న ఫస్ట్ విన్ అని చెప్పాను కదా, విన్ కావాలండి. అది ఆ బహుమానం కోసం ఎదురు చూస్తున్నారు, రివార్డ్ కోసం తాతలాడుతుంది. నువ్వు ఏం చెప్పినట్లు అంటే సరే ఏముంది లేదు దీంట్లో అంటే దేంట్లో ఏముండదు, ఎక్కడికి పోయినా ఏముండదు. మరి మనం ఆ అనుభూతిని ఇవ్వాలి, అప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తుంది. ఎస్, టైప్ కాంపౌండింగ్ ఇన్ ద చాట్ బాక్స్. కాంపౌండింగ్ ఇస్ 800 అండి. స్లోగా కాకపోతే దాంట్లో చిన్న అవరోధాలు ఉంటాయి, అక్కడ వరకు పోనివ్వదు, అది చూడనివ్వదు. స్టాక్ మార్కెట్లో జరిగేది ఏం తెలుసా? 98 మంది సంపద కొట్టుకుంటే 2 సంపాదిస్తారు. వాళ్ళు ఎవరంటే స్టోన్స్. వాళ్ళు తుఫాన్ వచ్చినా నిలబడతాడు, ఎండ వచ్చినా వాడు ఏం చేయడు, కొని అక్కడ నిద్రపోతా ఉంటాడు అంతే. వీళ్ళందరూ పొద్దున్న లేచి ఆల్రెడీ టెన్షన్ పడుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి, నెట్ ఓపెన్ చేసి టెన్షన్ పడిపోయి అది ఏదో చేస్తుంటారు. ఇక వీళ్ళు ఓటుకున్న డబ్బంతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది. స్టాక్ మార్కెట్ డబ్బు ఏం సంపాదించదండి, నీ దగ్గర తీసేసి ఇంకొకటికి ఇస్తుంది అంతే. ఇట్ ఈస్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. స్టాక్ మార్కెట్ డబ్బేం లేదు నీకు ఇవ్వడానికి. నువ్వు పోగొట్టుకుంటే వాడికి వస్తుంది. అలా 95 మంది డబ్బు పోగొట్టుకుంటే 1-2 డబ్బు సంపాదిస్తారు. వై దే ఆర్ లూజింగ్ మనీ? జస్ట్ ద సేమ్ ప్రిన్సిపల్. దే డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆర్ లేటెంట్ పొటెన్షియల్. కొద్దిసేపు వెయిట్ చేయాలిరా బాబు. ఎస్, కాంపౌండింగ్ పని చేయాలి మన సంపద మీద.
కాంపౌండింగ్ పనిచేస్తే వారెన్ బఫెట్ వీడియోస్ వినండి, అర్థమవుతుంది. ఎస్, హ్యాబిట్స్లో కూడా సేమ్, అది పనిచేస్తే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎస్, సూపర్ అండి. ఎనీ రిఫ్లెక్షన్? విల్ హియర్ ఫ్రమ్ 1 or 2 people. ఎలా అనిపించింది? కెన్ యూ ఏబుల్ టు విజువలైజ్? ఎస్, హరిత మ్యామ్. సార్ టుడే ఇట్స్ వావ్ మూమెంట్ వచ్చి ఇది సార్ యాక్చువల్లీ నాకు డిసప్పాయింట్ వాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఓకే. ఈజ్ యూజువల్గా నేను వర్కౌట్స్ ఐ అండర్స్టూడ్ దట్ 3 months ఆఫ్టర్ 3 months మన బాడీ కొంచెం స్లోగా అవుతుంది, దెన్ ఇట్ విల్ సడన్గా ఐ ఎక్స్పీరియన్స్డ్ సార్. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ లైక్ నా కెరియర్లో నేను అలా ఎప్పుడు థింక్ చేయలేదు. But that is like a wow moment for me today is that actually compound yes sir. So అది ఇప్పుడు నేనున్న స్టేజ్ ఎందుకు నాకు నెక్స్ట్ లెవెల్, ఇట్స్ లైక్ ఎప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ఉంటది కదా సార్ ఎవ్రీ ఫీల్డ్ లో. సో ఐ వాంట్ టు బికమ్ నెక్స్ట్ లెవెల్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ జస్ట్ వర్కింగ్ సో మచ్ అన్నట్టు డే అండ్ నైట్. ఇట్స్ లైక్ ఒక ఇది లాగా చేస్తున్నాను. సార్ బట్ అది ఈ రోజు అనిపించింది, యా ఐఎమ్ దేర్ ఇన్ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ స్టేట్. సో హరిత, ఓకే, యూ విల్ విన్ వన్ డే. Potential is building inside. Momentum is not exhibiting outside, but Yeah. that is It's there as a potential inside. Okay? inside. Yes sir. అది నాకు వావ్ మూమెంట్ So అనిపించింది. don't feel that I'm doing Yeah. work, it is wasting. No, it is not wasting. లిటరల్ గా ఒక లో స్టేట్ లో ఉన్నాను సార్. ఒక Yeah, right. No UK. problem. యా Yes. ఇట్స్ Super. వావ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. Super. Sir, మేడం చెప్పండి, more power to you, ma'am, Harita ma'am, and just keep rocking. More power to you, ma'am. More power to you, madam. More power to you. Power to you, madam. ఇంకా ఇంకా ఎంతమందికి More power to you, ma'am. థ్యాంక్ యూ. More Yeah. power to you. DOM ఎంతమందికి? More power to you, ma'am. So connect to the self and reflect, find the cues. ఎట్లా ముందుకు వెళ్ళాలి? Yes, this is way how can you get hold on your work. Yes, right. ఇంకా anybody to share something? Yes, మదన్ మోహన్ చారి గారు. ఇంకా అందరు పార్టిసిపేట్ గా ఉండండి సార్, మనకు టైం ఉండేదే కొద్దిగా, ఈ క్వశ్చన్ అడగడానికి కూడా కొద్దిగా టైం ఉంది. ఎస్, అందరు ట్రై చేసి ఎవరో ఒకరిని అడుగుతాం, తెలిసిందే. మీరు చేయకపోతే అట్లా చేయకపోతే అర్థం కాలేదేమో అని ఒక మీనింగ్ వస్తుంది, దట్స్ ద ప్రాబ్లం. ఎస్, మీకు అర్థమైతే వాటి తప్పు రైట్లు మనం ఇప్పుడు ఏం ఎగ్జామ్ పెట్టట్లేదు, ఎగ్జామ్ పెట్టి మీకు ఏం డిస్టింగ్ అవ్వలేదు, A+, Z+, C+ ఏం ఇవ్వట్లేదు కదా, జస్ట్ ఫర్ షేరింగ్ ద నాలెడ్జ్. బట్ బీ ఓపెన్ అండ్ పార్టిసిపేటివ్. ఎస్, మదన్ సార్. అనుష మ్యామ్. Yes. Yes. Very happy evening, sir. Happy evening, everyone. Yes. Particularly, Plateau of latent potential is very, very useful to everyone because we never understand the disappointment అది ఉంది కదా సార్, అదేదైతే ఉందో మనం అప్పటిదాకా ట్రై చేసి అసలు అంటే రిజల్ట్ వచ్చే మూమెంట్ లా మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఆ జరిగినటువంటి అంతవరకు జరిగినటువంటి వర్క్ ని వి నెవర్ నోటీస్ ఇట్. లైక్ బ్యాంబూ ట్రీ, అది కింద నుంచి పెరుకుంటూ అది ఎట్లయితే తర్వాత దాని యొక్క పొటెన్షియాలిటీ అనేది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు. అదేవిధంగా మనం చేసిన వర్క్ మనం ఎప్పుడు కూడా సరే నేను ఇన్ని రోజులు ట్రై చేసినా ఇంకా చేద్దామని అనుకోం, లేదు ఇంత చేసినా ఏం చేయలేకపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా జిమ్ కొద్ది రోజులు చేసి బరువు తగ్గపోయేసరికి వేస్ట్ అనే ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. కానీ అప్పటిదాకా మనం పెట్టినటువంటి ఎఫర్ట్ అంతా కూడా నిజంగా ఆ పని జరుగుతుంటుంది. ఎప్పుడైతే అది ఫ్రూట్ఫుల్ గా అయ్యే మూమెంట్ లో మనం విత్డ్రా అవుతుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ మనం వి షుడ్ ఫేస్. అంటే ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్, వాట్ ఐ ఫీల్. సూపర్ సార్, క్లాప్ చేయండి, అద్భుతం అండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లైన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ will exit their path just before their success అండి. పాపం వాడు తినక చూసుకోక అది చేసి ఇది చేసి కష్టపడి పైన వాడు కింద వాడు అన్ని చేస్తానండి. యూ విల్ డూ సో లాంగ్ చేసి, అరే బాబు నీకు అంత అయిపోయింది, జస్ట్ ఆల్ యూ క్రాస్ ఆల్ ద స్టేజెస్, జస్ట్ ఐ హ్యావ్ టు బ్లెస్ యూ అని దేవుడు అనబోతుంటాడు. ఆయన నోట్లోకి వచ్చింటుంది అనమాట. అప్పుడు ఇంక వచ్చి ఈ జీవితం ఇది వద్దు,
యూ గివ్ అప్. అందుకనే ఒక చిన్న కోట్ ఏంటంటే నెవర్ గివ్ అప్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఏదైనా అనుకుంటే గివ్ అప్ చేయకండి. నెవర్ గివ్ అప్, బికాస్ రిజల్ట్ విల్ కమ్. మీరు పని చేసిన తర్వాత రిజల్ట్ రాకుండా ఉండదు, వస్తుంది. మేబీ దానికి ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు కొంచెం కొంచెం ఎక్కడో. కాబట్టి డోంట్ గివ్ అప్. గివ్ అప్ చేసేది మనం ఎప్పుడు చేస్తామంటే జస్ట్ బిఫోర్ 1 స్టెప్ టు సక్సెస్ గివ్ అప్ చేస్తామండి. సో డోంట్ డూ దట్. అనుష మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. Sir, one thing is that hot trigger and cold trigger, sir. ఎస్, సూపర్. అది కూడా అద్భుతం అండి. టైప్ ఇన్ ద చాట్ We బాక్స్. apply daily in our life, but Yes. today I got to know that we have to tell whenever it is needed. ఎస్, సూపర్. దట్స్ బల్బాన్ మూమెంట్ అండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఈ ఒక్క లాస్ మీకు అర్థం. ఇన్ని రోజులు మీకు జరగట్లే. సార్ నేను చేయాలనుకున్నా, ఎప్పుడు అనుకుంటున్నాడు? పడుకునేటప్పుడు అనుకుంటున్నావు. పడుకున్నప్పుడు కాదండి, పడుకునేటప్పుడు నువ్వు 100 సంవత్సరాలు అనుకున్నా జరగదు అది. బికాస్ యూఆర్ గివింగ్ ద కోల్డ్ ట్రిగర్. సో యూ గివ్ ద హాట్ ట్రిగర్. ఐరన్ ఎప్పుడు మనం కొట్టాలండి? వెన్ ఇట్ ఈస్ హాట్. ఆ హాట్నెస్ తీసేస్తే మీరు ఏం తీసుకొని రంపం తీసుకొచ్చినా నేను గొప్ప అంటది అది. మీరు కోద్దామని నా మీతో కాదులే, నీ పన్ను చూసుకుంటుంది. బికాస్ ఇట్ నెవర్ ఈల్డ్ టు యూ. అట్లా కాకుండా దానికి కొంచెం వేడి చేసామనుకో నువ్వు చెప్పినట్టు వింటుంది. యూ హ్యావ్ టు హీట్ వెన్ ఇట్ ఈస్ హాట్. సో దట్స్ ద హాట్ ట్రిగర్. ఎస్, సూపర్ మ్యామ్, వెరీ గుడ్. సో మీ లైఫ్లో ఎక్కడ అప్లై చేస్తారు దీన్ని? వన్ ఏరియా వేర్ యూ అప్లై హాట్ ట్రిగర్. I'll apply with my kids, sir. సూపర్ అండి, అద్భుతం. కిడ్స్ తో కూడా సో మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్స్ తో మనంతా సాఫ్ట్, ఇవన్నీ కూల్ ట్రిగర్స్ ఉంటాయి. Yes. యూ హ్యావ్ టు బి, ఎప్పుడు మాట్లాడకూడదండి. బికాస్ మన మాట పవర్లెస్ అవుతుంది. కనిపిస్తారే చదివినవా, టీవీ చూస్తున్నారే చదివినవా, ఆడుకుంటారే చదివినవా, అరే నీ చదువు వచ్చిన చల్లగుండే కొంచెం ఆగవా నువ్వు అనలేకుండా అదే అనుకుంటాడు. నువ్వు చదవనప్పుడు కూడా అదే అంటాడు. సో డోంట్ గివ్ టూ మెనీ కోల్డ్ ట్రిగర్స్. ఎందుకంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఆల్ దిస్ ఆర్ కోల్డ్ ట్రిగర్స్. గివ్ ద హాట్ ట్రిగర్. వెన్ ఈస్ రెడీ టు డూ దట్, గివ్ ఎ పుష్. దెన్ హీ విల్ మేక్ ద ఎక్సలెన్స్. సూపర్ మ్యామ్, మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అందరూ ఒకసారి మోర్ పవర్ టు చెప్పండి. సూపర్ సూపర్. More power to you. Power to you, madam. Power to you, madam. Power to you, madam. More power to you, madam. More power Power to to you, you, Anisha, ma'am. భాస్కర్ రెడ్డి గారు. Sir, hot trigger and cold trigger, sir, and the 2-minute rule to build habits. ఈ రోజు అది తర్వాత కంపౌండింగ్ ఇస్ ద 8th వండర్. ఇవన్నీ మనకి తెలిసినా గానీ మనం దాన్ని డైలీ లైఫ్ లో అడాప్ట్ చేయలేము సార్. అంటే మనకి మధ్యలో వదిలేస్తా ఉంటాం. ఇవన్నీ ఇప్పుడు తెలిసిన తర్వాత చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం సార్. ఓకే, సూపర్. సో అది మీకు బల్బాన్ మూమెంట్ లాగా ఉందా? కెన్ యూ ఏబుల్ టు యూజ్ దట్ ఇన్ యువర్ లైఫ్? ఎస్ సార్, ఎస్ సార్. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనం చిల్డ్రన్ కి చదువుతున్నావా లేదని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వెనక పడతా ఉంటాం. అది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఎప్పుడు చెయ్యాలి ఏంటి అనేది, ఆ తర్వాత మన మీద మనమే ఒక్కోసారి చాలా ఇది అంటే చేయట్లేదు అనుకుంటాం. ఒక్కో దగ్గర మనం కూడా తగ్గాలి అని మీరు చెప్పారు కాబట్టి అది గ్రేట్ సార్. సూపర్ అండి, సూపర్ అండి. కోల్డ్ ట్రిగర్స్ ఎక్కువ ఇవ్వకండి, ఎందుకంటే మన మాటకి పవర్ లేకుండా పోతుంది. సో వెరీ పవర్ఫుల్. మన మాట ఒక పవర్ లాగా ఉండాలండి. అంటే కాషియస్ గా వాడాలి, లేకుంటే ఊతపదం అయిపోతుంది. మా నాన్న కనిపించాలి చదవమంటాడు, ఆయన ఏం తెలియదు, చదవడం తప్ప ఏం రాదు. చదువు 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 చదువు. సో అలా అవుతుంది. డోంట్ డూ దట్. యా, రైట్, సూపర్. ఇంకొక అద్భుతమైన టెక్నిక్ అండి మనం ఈరోజు చూడబోతున్నాం. దిస్ ఆల్సో విల్ చేంజ్ ఇన్ అండ్ అవుట్. ఎస్. సో మనం ఎట్లా చెప్పుకున్నాం, మనందరికి తెలిసిందే. హ్యాబిట్ స్టాకింగ్ గురించి మనం చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏంటి? ఈరోజు కొంచెం ఒక 5 minutes డిలే అవుతుంది. సో హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సైడ్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీరు రొటీన్గా చేసే పనులు రాయాలండి. బ్రష్ అందరం చేస్తామా? చేయమా? చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనం ఎస్ లేదు, అదే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆలోచించక్కర్లేదు, రొటీన్ జరిగిపోతుంది. బ్రష్ విల్ డూ ఇట్, వాకింగ్ విల్ డూ ఇట్, షవర్ బాత్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అన్ని విత్ టైం జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు హ్యాబిట్ స్టాకింగ్ ఏంటంటే చేస్తున్న పనితో కొత్తదాన్ని అటాచ్ చేయడం ఈజీ అండి. దట్స్ ఏ సైకాలజికల్ సైన్స్, దట్స్ ఎ మైండ్ సైన్స్. నువ్వు అట్లా కాకుండా అరే బాబు నువ్వు మెడిటేషన్ చేయాలంటే చేద్దాం లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ కుదరట్లేదు, బ్రష్ చేయాలి, అన్నం తినాలి, ఆఫీస్ పోవాలి, మళ్ళీ మెడిటేషన్ ఎక్కడ చేస్తాం?
అలాంటి ఒక మెసేజ్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ సే సంథింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్లీ న్యూ, దెన్ మళ్ళీ చూద్దాం, మళ్ళీ చేద్దాం, కొంచెం టైం ఉంటే చూద్దాం, ఇప్పుడు ఎక్కడ అవుతుంది, ఇలా చెప్తుంది నీ మైండ్. అలా కాకుండా దానికి హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏంటంటే బ్రష్ చేసిన ప్రతిసారి ఒక గ్లాస్ వాటర్ తాగాలి. ఇట్ నెవర్ ఫీల్ దట్స్ ఎ సపరేట్ యాక్టివిటీ. నీ బ్రెయిన్ ఆల్రెడీ బ్రష్ చేస్తుంది కదా, ఓకే, విల్ ఆల్సో టేక్ 1 glass of water, but you are getting a new habit, by the way. So we are clubbing one with the other. అది సైకలాజికల్గా చాలా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. మనకు పని ఎందుకు జరగదు తెలుసా అండి? పని ఎందుకు జరగదు తెలుసా? మోస్ట్ ఆఫ్ ద టైం రెసిస్టెన్స్. మనకు పని చేయాలంటే బలమైన రెసిస్టెన్స్ ఉంటుంది. వాటర్ తాగాలి, ఏంటో ఈ డాక్టర్లు వాటర్ తాగమంటారు, ఎక్కడ తాగుతావు వాటర్? ఎన్ని గ్లాసులు తాగుతాం, ఎంతసేపు తాగుతాం, తాగమంటారు, ఊరికి తాగడం. ఇంత రెసిస్టెన్స్ ఉంటుంది లోపల, కాబట్టి నువ్వు తాగట్లేదు కదా. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలంటే వాటర్ తాగు అంటే ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని అసలు ఎంటైర్గా కొత్త హ్యాబిట్ తీసుకురావడం కష్టం. అలా కాకుండా ఐ టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ వెన్ ఐ ఈట్ బిస్కెట్, వెన్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, వెన్ ఐ టేక్ లంచ్, వెన్ ఐ టేక్ వాక్. ఇలా మీరు అన్నిటికీ గ్లాస్ ఆఫ్ వాటర్ అటాచ్ చేశారు అనుకోండి, మీకు తెలియకుండా ఒక 8 గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోతుంది. చూసుకుంటే సాయంత్రం 2 లీటర్ల వాటర్ అయిపోతుంది. సో చాలా ఈజీగా అవుతుంది, బికాస్ ఆల్రెడీ ఈ పనులని నువ్వు చేస్తున్నావు. నడవడం చేస్తావు, బ్రేక్ఫాస్ట్ తింటావు, అన్నం తింటావు, పిల్లలతో మాట్లాడతావు, టీవీ చూస్తావు. వీటన్నిటికీ ఏంటంటే గ్లాస్ ఆఫ్ వాటర్. కొన్ని రోజులు కొత్తగా ఉంటుంది, బట్ దిస్ ఈజీ వే టు గెట్ ఎ న్యూ హ్యాబిట్ జస్ట్ బై అటాచింగ్ టు ఆల్రెడీ వాట్ యువర్ డూయింగ్. ఎందుకంటే వాట్ యూఆర్ డూయింగ్ దానిలో రెసిస్టెన్స్ ఉందా? పొద్దున్న లేవాలి, రెసిస్టెన్స్ ఉందా? స్నానం చేయాలి, రెసిస్టెన్స్ ఉందా? ఏం స్నానం చేయాలంటే అప్పుడు దాన్ని తీసుకోకండి. ఒకవేళ దానికి రెసిస్టెన్స్ ఉంటే అది పనిచేయదు. మీరు ఫస్ట్ రాసినవన్నీ నేను స్నానమే చేయను సార్, నీకు వాటర్ ఏంటి అప్పుడు తాగాలి, నువ్వు ముందు స్నానం చేయి, తర్వాత వాటర్ తాగదు. సో ముందు ఇది చెప్తున్నాను అన్నాడు. అందుకని అక్కడ ఆల్రెడీ దానికి రెసిస్టెన్స్ ఉంది, దాన్ని తీసుకురాకండి. నేను అక్కడ కొన్ని ఎగ్జాంపుల్ పెట్టాను. మీకు ఎక్కడైతే రెసిస్టెన్స్ లేదో దాన్ని ఇటు సైడ్ రాయండి. అంటే మీకు తెలియకుండా అయినా మీరు చేసేస్తారు. దెర్ ఇస్ నో డిస్కషన్, నో డైలమా, నో కన్ఫ్యూజన్, నథింగ్, ఇట్స్ క్లియర్. అవి రాసుకొని దాని పక్కన యాడ్ చేయండి. సో మీరు మెడిటేషన్ చేయాలి, పొద్దున్న స్నానం చేసినప్పుడు ఐ డన్ బాత్, దెన్ ఐ సిట్ ఇన్ సోఫా. ఇదొక పేపర్ చదివేవాళ్ళు. నా వేసే ఆఫ్టర్ సిట్టింగ్ సోఫా ఐ డూ మెడిటేషన్. ఇంటికి వస్తాను, అందరూ రాత్రి అన్నం తింటాం, పిల్లలతో మాట్లాడుకుంటూ టీవీ చూస్తాను. నో, అందరూ మాట్లాడుకుంటాం, అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేస్తాం. జస్ట్ యువర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ రొటీన్లీ, దెన్ యువర్ జస్ట్ అటాచింగ్. దట్ విల్ బి సో ఈజీ. సో మీరు మెడిటేషన్ చేయాలన్నా, వాటర్ తీసుకోవాలన్నా, ఇంకేదైనా యాడ్ చేయాలన్నా, రైట్ ఆల్ ద థింగ్స్ వాట్ యువర్ డూయింగ్ వితౌట్ మిస్. See, there is no resistance. Then attach what you want to, supposed to do. అది స్లోగా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం మీ లైఫ్లో ఒక అలవాటుగా వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? క్లియర్? ఎస్. హ్యాబిట్ స్టాకింగ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. హ్యాబిట్ స్టాకింగ్ ద్వారా మనకు లేని అలవాటుని చాలా తొందరగా మన లైఫ్లోకి తెచ్చుకోవచ్చు. బికాస్ ఆల్రెడీ వీఆర్ డూయింగ్ సంథింగ్, జస్ట్ వీఆర్ సేయింగ్ వన్ చిన్న క్లాజ్ అటాచ్. మీ మనసుకు తెలియని కూడా తెలియదు కొత్త పని అని. బ్రష్ చేస్తున్నా కదా, ఓకే, నడుస్తున్నావు కదా, ఓకే, తింటున్నావు కదా, ఓకే, ఫోన్ మాట్లాడుతున్నావు, ఓకే, ఇవన్నీ చేసినప్పుడల్లా గ్లాస్ వాటర్ తాగు. సో దెన్ ఇట్ నెవర్ పుట్ రెసిస్టెన్స్. ఇది ఇప్పుడు చేయాలా, సాయంత్రం చేస్తే ఏమైంది, ఇప్పుడు చేయాలి, రేపు పొద్దున్న చేస్తాను, ఈ డైలాగ్ అంతా రాదు. బికాస్ వీఆర్ అటాచింగ్ టు ఆల్రెడీ వాట్ యూఆర్ ఫ్రీ టు డూ. యా, అది హ్యాబిట్ స్టాకింగ్. ఎవరికైనా అర్థం కాలేదా? అర్థం కాబట్టి నోన్ టైప్ చేయండి. హ్యాబిట్ స్టాకింగ్ అర్థం కాలేదు ఎవరికన్నా? అందరికి అర్థమైందా? క్లియర్? సూపర్. సో ఇంకొక అద్భుతమైన టెక్నిక్ అండి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఎస్, ఇవన్నీ మళ్ళీ మనం నేర్చుకున్నాం. ఇవన్నిటిని బట్టి మీతో ఒక చిన్న అద్భుతమైన ట్రిక్ రాపిస్తాను లాస్ట్ రోజు. అది మనకు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఇఫ్ యూ అప్లై ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హ్యాబిట్, మనం నేర్చుకునేవన్నీ, మీ హ్యాబిట్ మీ చేతిలోంచి పోదండి. దిస్ విల్ బి విత్ యూ. అందుకని దీన్ని రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉండండి. ఇవన్నింటిని పెట్టి విల్ స్టిచ్ ఎవ్రీథింగ్. మీ నాలెడ్జ్ అంతా స్టిచ్ చేసి మనం తెచ్చుకోవాలని ఒక హ్యాబిట్కి అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి అన్ని చూసుకుంటే నా ఆ హ్యాబిట్ చాలా సరళంగా మన లైఫ్లోకి వచ్చేస్తుంది, చాలా ఈజీగా మన లైఫ్లో. యా, అది ఎలా మనం చూద్దాం. అందుకని ఈ చిన్న చిన్న కాంపోనెంట్స్ అన్ని మనకు తెలియాలి. మళ్ళీ హ్యాబిట్ స్టాక్ అంటే తెలియకుండా, 2 minutes రూల్ అంటే తెలియకుండా, గోల్డిలాక్ ప్రిన్సిపల్ అంటే తెలియకుండా, ఇవన్నీ తెలియకుండా నేను చెప్పినా మీరు ఎంజాయ్ చేయలేరు దాన్ని. అందుకని ఈ లాజిక్స్ అన్ని మీరు చూడండి. దెన్ విల్ సీ దట్. ఇంకొక అద్భుతమైన టూల్, వాట్ ఈస్ దట్? ఇదేంటంటే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అండి. చాలా మంది లైఫ్లో
హ్యాబిట్స్ జరగట్లేదు అంటే ఇట్స్ నాట్ బికాస్ దే డోంట్ హ్యావ్ గోల్స్, ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ హ్యావ్ ఆస్పిరేషన్, నథింగ్ అండి. దే ఆర్ మిస్సింగ్ ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్. ఎవరికైతే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ లేదో వాళ్ళు దాన్ని సాకారం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అనేది మనము కంపల్సరీగా ఒక స్టేట్మెంట్లో రాయాలండి. ఇంప్లిమెంటేషన్ సింపుల్ లైన్. ఇది ఎంత మన క్లారిటీ ఇస్తుందంటే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అనేది ఆ స్టేట్మెంట్ నేను ఎగ్జాంపుల్ రాశాను. ఆ ఎగ్జాంపుల్లో మనం ఏం చేయాలంటే ఐ విల్ తర్వాత యాక్షన్ ఉంది కదా, మెడిటేట్ 30 minutes, అది మీ యాక్షన్ అయితే ఇక్కడ 3 కాలమ్స్ ఉంటాయి, 3 బ్లాంక్స్ అంటే 3 ఫిల్ చేయాలి. నో అంబిగ్యూటీ, ఫుల్ క్లారిటీ, ఎస్, నో సెకండ్ థాట్, దెన్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే మనకి ఎందుకు జరగట్లేదు చెప్పుకున్నాను, డ్యూయాలిటీ వల్ల జరగట్లేదు. పొద్దున వాకింగ్ చేయాలి, ఎప్పుడు చేయాలి, పొద్దున 6:30కి 7:30కి 8:30కి, అది ఒక డౌట్. ఎంతసేపు చేయాలి, 30 నిమిషాలు 60 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషం, అదొక డౌట్. ఎక్కడ చేయాలి, ఇంట్లో చేయాలి, అదొక డౌట్. ఇన్ని డౌట్ల మధ్యలో పని ఎప్పుడు చేయాలి, అర్థమవుతుందండి? ఇన్ని క్వశ్చన్లు ఇస్తే పని ఎప్పుడు చేస్తావు? అందుకని ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ లో నో క్వశ్చన్, ఫుల్ క్లారిటీ, నో థాట్. జరుగుతుందా జరగదా అవుతుందా ఏం లేదు, యు మేక్ ద స్టేట్మెంట్, జస్ట్ డూ ఇట్. సో అదేంటంటే నీకు యూనిఫ్లో అనుకున్నా జరుగుతుంది, నో డీవియేషన్. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ స్టేట్మెంట్ రాసుకోవాలి మీరు అనుకున్న గోల్లో. సో ఇంప్లిమెంట్ ఇంటెన్షన్ లో ఐ విల్ యాక్షన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెడిటేషన్ ఫర్ 30 minutes, టైం ఎట్ మార్నింగ్ 8 AM ఆఫ్టర్ మై బాత్. చాలా క్లియర్గా రాయాలండి, దాంట్లో నో అంబిగ్యూటీ. ఐ విల్ యాక్షన్ దగ్గర మెడిటేషన్ ఫర్ 30 minutes, టైం మార్నింగ్ 8 AM ఆఫ్టర్ మై బాత్, ప్లేస్ మీ ఇంట్లో మీరు మెడిటేషన్ ఎక్కడ చేస్తారో, టెంపుల్ నా పూజ గది దగ్గర చేస్తామా లేకుంటే బెడ్రూమ్లో చేస్తామా, రైట్ ద ప్లేస్ కూడా రాయాలండి. అందరు మీ స్టేట్మెంట్ ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్ లో, మీ గోల్ కి. రైట్ ద స్టేట్మెంట్ ఇన్ ద చాట్ బాక్స్. మీ స్టేట్మెంట్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఏం లేదండి, చిన్న స్టేట్మెంట్ అంతే, 3 lines ఉంటాయి అంతే. ఐ విల్ తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మెడిటేషన్ ఫర్ 30 minutes, అక్కడ మీ యాక్టివిటీ పెట్టండి. తర్వాత ఎట్ టైం 8 AM ఆఫ్టర్ మై బాత్, తర్వాత లొకేషన్ అన్నాను, ఎట్ మై పూజ గదో లేకుంటే హాల్లో వరండానో, మీకు ఏది, వాట్ ఈస్ దట్ ప్లేస్. ఇప్పుడు ఏదేంటో మీకు ఇంకెక్కడ కన్ఫ్యూజన్ లేదు. దిస్ యూ ఫిక్స్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ టు డూ ద టాస్క్. ఎస్, సో ఇంటెన్షన్ ఈస్ దేర్, ఇంప్లిమెంటేషన్ డూబుల్. లేకుంటే ఏమైంది, అన్ని క్వశ్చన్లే, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరుంటే చేస్తాం, వీళ్ళుంటే చేయను, వాళ్ళు ఉంటే చేయను, వాళ్ళు బయటికి పోవాలి, వీళ్ళు బయటికి పోవాలి, ఎన్ని జరిగేదిలే, నువ్వు చేసేదిలే. యా, సో దట్ ఈస్ వాట్. సో ఇలా మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసాం. మేబీ 2-minute రూల్ కావచ్చు, లేకుంటే ప్లాట్యూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ కావచ్చు, అలానే వాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కావచ్చు, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కావచ్చు, హ్యాబిట్ స్టాకింగ్ కావచ్చు, లేకుంటే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ కావచ్చు. ఇవన్నీ మన హ్యాబిట్కి మనం జోడించుకోవాల్సిన కొన్ని విషయాలు. ఎప్పుడైతే మనం ఇవన్నీ జోడించుకుంటామో, ఎస్ ఐ విల్ డూ యోగా 30 minutes ఎట్ హాల్ ఆఫ్టర్ మై డిన్నర్, ఐ విల్ రీడ్ 30 minutes ఫర్ 30 minutes ఎట్ 8 PM ఆఫ్టర్ మై డిన్నర్. లొకేషన్ రాయాలండి, అక్కడ లొకేషన్ మిస్ అవుతుంది. ఎక్కడ రీడ్ చేస్తారో మార్చకూడదండి. కొన్ని రోజులు మనకు అలవాటు అయ్యేంత వరకు షుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్, దాట్ గివ్స్ ద క్లారిటీ. ఎస్ బుక్ రీడింగ్ చేస్తా ఉన్నారు, ప్లేస్ కూడా రాసేయండి అక్కడ, పూజ గది అన్నారు, సూపర్. ఐ విల్ డూ మెడిటేషన్ ఫర్ 30 minutes మార్నింగ్
అండ్ ఈవినింగ్. మార్నింగ్ కూడా అక్కడ టైం మిస్ అవుతుందండి. మార్నింగ్ 7 AM ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే నువ్వు రొటీన్ చేసే పని అక్కడికి రావాలి. రాకపోతే అది మిస్ అవుతుంది మళ్ళీ. సంథింగ్ యూ డూ రొటీన్ అది అక్కడికి రావాలి. ఐ విల్ మెడిటేట్ ఫర్ 30 minutes మార్నింగ్. మార్నింగ్ అంటే మళ్ళీ చాలా డౌట్స్. మార్నింగ్ అంటే 6 o'clock, 7 o'clock, 8 o'clock, ఫుడ్ తిన్నప్పుడు, అన్నం తిన్నప్పుడు, నిద్రపోయినప్పుడు తెలియదు. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్. శాంతకుమారి గారు, యా, సో రాయండి. ఐ విల్ మెడిటేట్ ఫర్ 30 minutes మార్నింగ్. అక్కడ టైం రాయండి, 8 AM ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్. సరే సార్, రాసుకుంటాను సార్. అండ్ ఈవినింగ్ 9 PM ఆఫ్టర్ మై క్లోజింగ్ ఆఫ్ ద డే. పూర్తిగా టైం మెన్షన్ చేయాలి అంటారు సార్. And in my puja gadi, yes, at my puja, whatever it may be, yeah, and all. So that no ambiguity. I will do my workout at gym at 7 AM. Ini malli enduku indira sir? I will do my gym workout. I will do my workout, my 30 minutes workout, my 10 minutes workout. Okay, at morning 7 AM in my gym. మార్చండి, అదే ఆర్డర్లో రాయండి రమేష్ గారు. yes sir, got it. Yes, I do yoga 6 AM తర్వాత తీసుకెళ్ళండి. ముందు I do yoga for 30 minutes. రాజ్ కుమార్ గారు, I do yoga for 30 minutes at 6 AM ఆఫ్టర్ మై, ఏదో మీరు ఆ రొటీన్గా చేస్తున్న పని 6 కంటే ముందు ఏదో రొటీన్ జరుగుతుంటుంది. ఒకటి అది జరగకపోతే ఇది జరగదు. రొటీన్ జరిగే పని అక్కడ రాయండి. సో దట్ విల్ బి ట్రిగర్. అది జరిగింది కాబట్టి జరగాల్సిందే. అది జరుగుతుంది కదా, ఇది జరుగుతుంది. ఎంటర్గా కొత్త పని జరగదండి. అందుకని 6 AM 5:59 ఏం చేస్తారు, ఆ పని రాయండి. ఆఫ్టర్ మై బ్రష్, మీరు 6కి రోజు బ్రష్ చేస్తుంటే బ్రష్, 6కి రోజు స్నానం చేస్తుంటే స్నానం, ఆఫ్టర్ మై బాత్, సంథింగ్ యూఆర్ డూయింగ్ రొటీన్లీ. అది రాసి ఇది పెట్టుకుంటే జరుగుతుంది. ఎస్, మేకింగ్ సెన్స్, అర్థమవుతుందండి? ఎస్, ఇంకా ఎనీ క్వశ్చన్, ఎనీ డౌట్? యా, ఇంకా 2 రోజులు అద్భుతం అండి. మనం ఇన్ని చెప్పుకున్నా కూడా అల్టిమేట్ గా మైండ్ సైన్స్, ఈ హ్యాబిట్స్ కి, మైండ్ కి, బ్రెయిన్ కి లింక్ చేయకపోతే మళ్ళీ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. మీకు అన్ని చెప్పాను, హ్యాబిట్ కి రావాల్సిన అన్ని లక్షణాలు, హ్యాబిట్, లూప్, క్రేవింగ్, గోల్డిలాగ్ రూల్, 1% ఇంప్రూవ్మెంట్, సిస్టమ్స్, అన్ని చెప్పుకున్నాం. జేమ్స్ క్లియర్ ఆయన బుక్ లో రాసిన అన్ని ప్రభావవంతమైన లక్షణాలని చెప్పుకున్నాం. ఇన్ని చెప్పినా కూడా there is a body and mind connection to the habits.